దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, అడుక్కునే మతిలేని వారు యోగుల అంటే కొంతమంది అతి మేధావులు పిచ్చోలుగా తయారైపోతారు. ఎక్కువ ఆలోచించే వాళ్ళు పిచ్చోలుగా మారిపోతారు. మహాసంపన్నులు కూడా కొంతమంది ఎక్కువ వ్యాపారంలో బుర్రకు ఎక్కువ పని చెప్పి పిచ్చోళ్ళు అయిపోతుంటారు. బాగా చదువు కూడా చదవాలి కానీ విపరీతంగా చదువు మీద పిచ్చి వాళ్ళు అయిన వాళ్ళు, వ్యాపారం మీద పూర్తిగా పిచ్చి వాళ్ళు అయిన వాళ్ళు, అలాగే ఎక్కువ అతి ఆలోచించేటోళ్ళు కూడా మరి కొంతమంది పిచ్చి వాళ్ళు కూడా సైకాలజీ పేషెంట్లు కూడా అవుతుంటారు. అయితే దేనికైనా లిమిట్ ఉంటుంది. ఆలోచనకు ఏ పని చేయడానికైనా దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ తప్పినప్పుడు అది ఎఫెక్ట్ వస్తుంది శరీరానికి, మనసుకు. కనుక అతి మేధావులు, అతి ఎక్కువ ఆలోచించేటోళ్ళు కూడా కొంతమంది పిచ్చోళ్ళు అవుతుంటారు. కొంతమంది మతిస్థిమితం ఉన్నోళ్ళు ఉంటారు. పుట్టుకతోటే కొంతమంది మతిస్థిమితం వాళ్ళు ఉంటారు. కానీ చూసుట కోసం ఒక అవధూత కూడా వాడిలాగానే ఉంటాడు, పిచ్చివాడిలాగానే. రుచి ఎంచక తిడతాడు, రుచి కోరక తింటాడు, ఏదైనా తింటాడు, ఎండవాన చలిలో ఉంటాడు, వస్త్రాలు ఊడిపోయినా అతనికి ధ్యాస ఉండదు. మతిస్థిమిత లేని వాడు కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ రెండింటి మధ్యలో జ్ఞానికి అజ్ఞానికి తేడా తెలుసుకోవాల్సి వస్తుంది. రెండింటికి భేదం తెలుసుకోవాలన్నమాట. అది ఒక జ్ఞానులే గుర్తించగలుగుతారు, మిగతా వాళ్ళు గుర్తించలేరు. అయితే పిచ్చివాడికి ఏమో ఆధ్యాత్మికం ఉండదు. ఈ యొక్క అవధూతలకి ఆధ్యాత్మిక చింతలో బ్రహ్మ భావనలో ఉంటారు. ఆ భావనలనే తేడా ఉంటుంది. బ్రహ్మ భావన ఉంటారు, ఆత్మ భావన ఉంటారు, సమదృష్టి కలిగి ఉంటారు వాళ్ళు. కానీ వీళ్ళు కూడా ఉన్మత్తుని వలె, పిశాచి వలె, అజ్ఞాని వలె, జ్ఞాని వలె, పండితుని వలె, పామరుని వలె, దయ్యం పట్టిన వాని వలె, భూతం పట్టిన వాని వలె, పిచ్చివాని వలె రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా వాళ్ళలో దైవ భావన ఉంటుంది, సమభావన ఉంటుంది, బ్రహ్మ భావన ఉంటుంది, సమదృష్టి ఉంటుంది. అలాగే వాళ్ళు ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన వాళ్ళు అవధూతలవుతారు. ఇక మామూలుగా మైండ్ పనిచేయక పిచ్చిగా తిరిగే వాళ్ళు వీళ్ళు అవుతారు. ఈ రెండింటికి ఒక జ్ఞానులే గుర్తుపడతారు. వీళ్ళని మామూలు సామాన్య జనాలు గుర్తుపట్టలేరు. కనుక నిజమైన అవధూతని మనం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళలో వాళ్ళు ఉంటారు, ఉన్మత్తుని వలె వాళ్ళలో వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. దూరం నుంచి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళవలసిందే. ఏదన్నా వాళ్ళు తినేవాళ్ళు ఉంటే ఇంత మంచి పళ్ళో ఏదన్నా భోజనం ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళు ఏం కోరరు, కట్టుకుంటే ఒక వస్త్రం ఇవ్వచ్చు. ఇంత భోజనం వస్త్రానికి ఏం లేదు, వాళ్ళు ఏం డబ్బులు అడగరు, తీసుకోరు నిజమైన అవధూతలు. అది కూడా వాళ్ళు నిజంగా ఇంకా డీప్గా అంటే పూర్తిగా తనలో తాను ఉండేవాళ్ళు ఇతరుల ప్రేరణతోటి వస్త్రాలు కట్టుకుంటారు, ఇతర ప్రేరణలతోటి భోజనం తీసుకుంటారు. వాళ్ళకు నేను భోజనం చేయాలి, వస్త్రాలు కట్టుకోవాలనే స్పృహ కూడా ఉండదు. కనుక అటువంటి వాళ్ళు అవధూతలు అవసరం. ఒకవేళ అటువంటి మహనీయులని ప్రతి ఒక్కరు సేవించుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ స్వామీజీ, రెండింటికి తేడా తెలుసుకోవాలన్నమాట. మనకు తెలియనప్పుడు మంచి జ్ఞానులను అడిగి ఈయన అవధూతన పిచ్చివాడని కనుక్కొని తెలుసుకుంటే ఇంకా ఉత్తమం. పిచ్చి వాళ్ళు అడుక్కునేవారు యోగుల టోపీ అమ్మ ఇప్పుడు ఫేమస్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళ యొక్క పవిత్ర, నేను అనేది ఒక యాత్ర స్థలంలో ఉండి మరి సాధువు జీవితం ఏంటిది? భిక్షాటన చేసి జీవించడం. ఏదైనా సత్రం ఉంటే ఆకలి అనిపించినప్పుడు చేతి చాపి పెట్టించుకొని తినొచ్చు. కొంతమంది అందరు పెడితే తినరు, కొంతమంది పెడితేనే తింటారు. వాళ్ళు కొంచెం ఆధ్యాత్మిక దైవ చింతన ఉన్నోళ్ళు పెడితేనే తీసుకుంటారు, అందరి దగ్గర తీసుకోరు. అది కూడా భోజనం డబ్బులు అడుక్కోరు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అది కూడా వస్త్రాలు కూడా ఎవరన్నా ఇస్తేనే కట్టుకుంటారు, భోజనం కూడా ఎవరన్నా పెడితేనే తీసుకుంటారు. అలా వాళ్ళ వలన నష్టం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఏమైనా డబ్బులు కనెక్ట్ చేస్తున్నారా? పెద్ద పెద్ద సంస్థలు ఇంత చదువుకొని ఇంత పీజీలు చేసేసి ఒక గురు పరంపర ఉండదు. ఉట్టి పుస్తకాలు చదివి, ఉట్టిగా అనేకంగా పుస్తకాలు చదివి, అనేకంగా అంటే వెస్ట్రన్ బుక్కులు చదివి అనే స్వయం ప్రకటిత గురువులయ్యి దాన్ని మిస్లీడింగ్, ఆధ్యాత్మికత మిస్లీడింగ్ చేస్తూ విపరీతంగా ప్రపంచాన్ని దోస్తూ అజ్ఞానంలో ముంచెత్తుతూ ప్రతి ఒక్కటి ఆ సంస్థలకు మీరు బానిసలయ్యి అందులో సంస్థలలో పని చేసుకుంటూ ఎవరో వాళ్ళు సరే వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళేమో ఫండ్స్ కలెక్ట్ చేస్తలేరు, వాళ్ళేమో టోపీలు పెడతలేరు జనాలకి, వాళ్ళు ఏమన్నా ఫండ్స్ కలెక్ట్ చేస్తలేరు, వాళ్ళు ఏమన్నా సమాజానికి ఏం నష్టం కూడా కలిగిస్తలేరు కదా. వాళ్ళలో వాళ్ళు ఉన్మత్తుని వల్లే, పిశాచి వల్లే ఉండొచ్చు. వాళ్ళు చేసేది సరే రమణ మహర్షి ఆశ్రమం చుట్టూ, ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఉండొచ్చు. మరి దానివల్ల వాళ్ళతోటి ఏం నష్టం లేదు కదా. దీని గురించి పెద్ద చర్చ, ఆర్గ్యుమెంట్ ఏం లేదు కదా. పెద్ద కుంభకోణాలు జరిగిపోతున్నాయో, వాళ్ళు ఏదో ఫండ్స్ దోచేస్తున్నారో, వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక మిస్లీడింగ్ ఇస్తున్నారో అనే కాదు కదా. నా కాళ్ళు మొక్కండి అని వాళ్ళు ఎప్పుడన్నా చెప్పారా? నాకు అన్నం పెట్టండి, నాకు వస్త్రాలు ఇవ్వండి అని ఏమైనా కోరారా? వాళ్ళ మీద గురువుని వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇంత పిడికెడు అన్నం వస్త్రం ఇస్తే జరిగిపోవచ్చు వాళ్ళ జీవితం.
ఆశ్రమాల్లో సత్రాల్లో మాది సాయంత్రం మిగిలింది ఏదో పెడుతుంటారు, పిలిచి సాధువులను వీళ్ళనాళ్ళని పిలిచి, దాంతో అనాయాసంగా వాళ్ళ జీవితం జరిగిపోతుంటుంది. దీని గురించి అంత ఆర్గ్యుమెంటు చర్చ అవసరం లేదు కదండి. వాళ్ళతో సమాజానికి ఎటువంటి హాని లేదు కదా. కనుక ఆ విధంగా వాళ్ళలో వాళ్ళు ఉంటారు. అనేకమైన యాత్రస్థలాల్లో కొందరు ఉంటారు. సరే, ఒకవేళ ఆమె పిచ్చిదే అనుకుందాము, అనుకుంటే ఆమె వలన నష్టమే ఉంది. అవధూతనే అనుకుందాం, దాని వలన నష్టమే ఉంది. తిరిగి ఆమె డబ్బులు కనెక్ట్ చేస్తుందా, లేకపోతే నేను గురూజీని అని అంటుందా, నేను మాస్టర్ని అంటుందా, లేకపోతే నేను అందరికి శిక్షణలు ఇస్తున్నాను అంటుందా, లేకపోతే ఆమె మిస్లీడింగ్ ఇస్తుందా, ఆధ్యాత్మికతని మిస్గైడ్ ఇస్తుందా, లేకపోతే ఏమైనా ఫండ్స్ కలెక్ట్ చేస్తుందా, ఆమె వలన సమాజానికి ఏమి నష్టం జరుగుతుంది చెప్పండి. నన్ను అనుసరించండి అని అంటుందా, లేకపోతే నా పాదాలు మొక్కండి అని చెప్తుందా, సొంత ప్రచారం చేసుకుంటుందా, లేకపోతే శిష్యులను తయారు చేసేసి వాళ్ళని అందరినీ ప్రచారం చేసి పెట్టండి నాకు అంటుందా, నా ఫోటోలు పూజించండి అని చెప్తుందా. వీళ్ళ అజ్ఞాన స్థితిలో వీళ్ళంతటా వీళ్ళు ఎగబడి ఏదో శాస్త్రంలో చెప్పింది కదా, పిచ్చివాని వలె ఉన్మత్తుని వలె తిరిగి తీర్థయాత్రల్లో ఉండి అక్కడ మంచి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనో చెట్టు కింద కూర్చోను ఆ రకరకాలుగా ప్రవర్తించేటోళ్ళు వీళ్ళు జనాలు అనుసరించవచ్చు. దానివలన ఈమె ఇది లేదు కదా, ఆమెను గురువుగా భావిస్తలేరు, ఆమె ఫోటోలు ఏమి పెట్టి పూజిస్తలేరు, ప్లస్ ఆమెను ఏమన్నా ఆమె ఆధ్యాత్మిక శిక్షణలు ఇస్తలేరు, ఆమెతోటి ఏమో ఫండ్స్ కలెక్ట్ చేస్తలేరు. కనుక నిజంగా అవధూతలు బోధించరు, ఉపన్యాసాలు ఇవ్వరు, ఉపదేశాలు ఇవ్వరు, శిష్యులని పెంచుకోరు. ఇది ఒక మార్గం. కొంతమంది అవధూతలాగా ఉండి కూడా ముఖ్యమైన వాళ్ళని కొంతమందిని చేరదీసి ఒకరికిద్దరికి ఉపదేశాలు ఇవ్వడము, కొంత చేరదీసి కొద్ది మందికి బోధ చెప్పేటోళ్ళు మాట్లాడే అవధూతలు ఒకరు, మాట్లాడే అవధూతలు కొందరు, మౌనం ఉండే అవధూతలు ఒకరు, ఉన్మత్తుని వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఉండేటోళ్ళు కొందరు. ఇంట్లో రకరకాలు స్టేజీలు ఉంటాయన్నమాట. మామూలు గొప్ప స్థితిలో లేకుండా కూడా సామాన్యుల్లాగా ఉంటూ సామాన్యంగా ఉంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా మౌనం ఉంటూ ఎవరిని పట్టించుకోకుండా వ్యవహారం నడపకుండా తనలో తను ఉండేది ప్రాథమిక అవధూతలు అంటారు వీళ్ళని. ఇంకా అపారమైన శరీర స్పృహ, బట్టలు కట్టుకోవాలని స్పృహ లేకుండా, తినాలని స్పృహ లేకుండా ఒకే దగ్గర పడి ఉండేటోళ్ళు కొందరు ఎప్పుడు తిరుగుతూ ఉండేటోళ్ళు కొందరు తపస్సు చేసి శాస్త్రాలు చదివి తపస్సు చేసి అవధూతలైన వాళ్ళు కొందరు, గత జన్మ సంస్కారం చేత అవధూతల్లాగా తనలో తాను ఉండేటోళ్ళు కొందరు. ఇంకా కొంతమంది ఏం చేసేస్తారంటే ఆ యొక్క తపస్సు చేసి అవధూత అయిన వాళ్ళు కొంతమంది గత జన్మ సంస్కారం చేత అయిన వాళ్ళు కొందరు. ఇక ఇంట్లో కూడా కొంతమంది బాగా ధనవంతులు కూడా పిచ్చోళ్ళు అయిపోయి తిరిగేటోళ్ళు కొంతమంది ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయి కొంతమంది తిరిగేటోళ్ళు ఉన్నారు. కొంతమంది పుట్టుకతోటే మన తిక్కవాళ్ళుగా పుడతారు, తిక్కవాళ్ళు అంటారు, మైండ్ పనిచేయదు, అలాగే ఈ యొక్క పిచ్చి వాళ్ళుగా పుడతారు. కొంతమంది మతి స్థిమిత లేకుండా కొంతమంది పుడుతుంటారు. అందులో రకాలుగా ఉంటాయి అట్లా. కనుక ఆ విధంగా ఆ యొక్క యాత్రస్థలాల్లో ఉండి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఏదో ఎవరన్నా పెడితే ఇంత ముద్ద తిని ఆమె ఉంటుంది, ఆమె వల్ల నష్టం ఏం లేదు కదా, ఆమె మీద పడి ఏడవలసిన అవసరం లేదు. నెక్స్ట్, స్వామీజీ, యోగి అంటే బ్రహ్మం గారిలా మహిమలు చూపాలి కదా. ఇక్కడ చూడండి, మహిమ చూపే వాళ్ళు ఒకరు, మహిమ చూపని వాళ్ళు ఒకరు. సంఘ సంస్కర్త అంటేనేమో గొప్ప తపస్సులు చేసి సమాజం కోసం వచ్చి తిరిగి మఠాలు నిర్మించి శిష్యులని తయారు చేసి పరంపరను కొనసాగించి విద్యని వ్యాప్తి చేసేవాళ్ళు ఒక గురువు, ఓ సద్గురువు అంటారు వీళ్ళని. అయితే ఈ విధంగా ఒక మంచి బ్రహ్మజ్ఞాని గురువు. ఇంకా కొంతమంది తపస్సులు బాగా చేసి అవధూతగా మారిపోయి శరీర స్పృహ లేకుండా ఇవన్నీ ఏమి లేకుండా తనలో తాను ఉండేవాళ్ళు కొందరు. కొంతమంది తపస్సు చేసి కొన్ని సిద్ధులు పొంది ఆ సిద్ధులని లోక కళ్యాణార్థానికి వినియోగించేటోళ్ళు కొందరు. కొంతమంది అష్టసిద్ధులు ఉండి కూడా కాకినే ముట్టుకోం, కాకి మలాన్ని ముట్టుకోం కదా, అష్టసిద్ధుల జోలికి వెళ్ళరు, అష్టసిద్ధుల్ని ఎక్కడ ప్రదర్శించకుండా ఉండేటోళ్ళు కొందరు. అది వాళ్ళ గత జన్మ సంస్కారం చేత, వాళ్ళకు దైవ ఆజ్ఞ చేత, వాళ్ళ గురువులు వేసిన ఆజ్ఞ చేత, వాళ్ళ ఇష్టానుకూలంగా వాళ్ళు ఉంటారు. మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని గైడ్ చేయవలసిన ఇది లేదు అవధూతలని. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి స్వేచ్ఛాజీవులు. వాళ్ళు శరీరాన్ని ప్రపంచాన్ని అంతి దాటుకొని వెళ్ళిపోయారు, ఇంద్రియాలని దాటుకొని వెళ్ళారు, అతీత స్థితిలో ఉన్నారు. వాళ్ళకు మనం రూల్స్ నియమాలు పెట్టడం ఏంటి? ఈ కాలంలో అవధూతలు అంటూ మధుమాంసాలు తింటూ జంతువులాగా జీవిస్తే అవధూతలు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది శుద్ధ తప్పు. కానీ అవధూత దేనికైనా సిద్ధుడు, ఏదైనా చేయగలడు. అది ఏదైనా ఇది ఉంటుంది. కరెంటు తీగ కూడా వాళ్ళని ఏం చేయలేదు నిజమైన అవధూతకి. అగ్ని కూడా వాళ్ళని కాల్చలేదు. పంచభూత నీళ్ళు పోయి అలా పడినా ఈత రాకున్నా అవధూతకి ఏం కాదు. పంచభూతాలు కూడా సేవిస్తాయి, సమస్త దేవతలు కూడా వాళ్ళ ఆజ్ఞ వింటారు. కనుక పంచభూతాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కొంతమంది రహస్యంగా ఉంటారు, అవి ప్రదర్శించరు బయటికి.
కనుక వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని అవధూతకి మనం గైడ్ చేయవలసిన అవసరం లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది ఒక గృహస్థ జీవితంలో ఉంటూ కొంతమందికి బోధనలు చేస్తూ వారిది ఒక జీవన విధానం. శంకరాచార్యులు ఆయన నైష్టిక బ్రహ్మచారిగా ఉంటూ సన్యాసిగా ఉంటూ అద్వైత ధర్మాన్ని స్థాపిస్తూ ఒక జగద్గురువుగా ఉండి వారిది ఒక జీవన విధానం. ఒక అవధూత వేమన యోగి ఉన్నాడంటే ఆయనది ఒక జీవన విధానం. ఇంకా కొంతమంది ఇప్పుడు కాశిరెడ్డి నాయన ఉన్నాడంటే ఆయన అన్న సత్రాలు సేవా కార్యక్రమాలు చేయడం వారిది ఒక జీవన విధానం. ఇంకా కొంతమంది అవధూతలు ఎవరితోటి మాట్లాడకుండా రహస్యంగా నివురుగప్పిన నిప్పులాగా ఉంటారు. ఇక చాలామంది అవధూతలు ఒక్కొక్కరిది ఒక లైఫ్ స్టైల్. వీళ్ళు వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళు వీళ్ళలాగా ఉండాలి, ఒకరిలో ఉండాలి, ఒకరినొకరు పోల్చుకోని అవసరం లేదు. మహిమ చూపితేనే అవధూత, ఈయన ఎందుకు మహిమ చూపలే అనడానికి లేదు. వాళ్ళ జనాలు వాళ్ళ తానికి రావద్దు, ప్రశాంతంగా జీవించాలంటే పిచ్చివాడిలాగా నటిస్తూ జీవించే వాళ్ళే చాలా ఉత్తములు. వాళ్ళ దగ్గరికి ఎవరు చేరరు, కానీ మౌనంలో ఉంటారు, మాట్లాడరు. అది వాళ్ళకి ఇష్టము, మౌనం ఇష్టము. ఎవరితోటి వ్యవహారాలు నడిపితే ఇవి చాలా ఇబ్బందికరమని మౌనంగా ఉంటారు. ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడానికి లేదు. అవధూత ఎలాగైనా ఉండొచ్చు. బ్రతికుండి చనిపోయిన శవంలాగా ఉండి ఇంద్రియాలను జయించి సమదృష్టి కలిగి ఉండి ప్రపంచంలో ఇంద్రియ అతీత స్థితిలో గడిపే ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ స్థాయి అవధూతలు. ఇక లౌకిక జనాల్లో ఉండి ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ తిరుగుతూ ఉండే వాళ్ళు కూడా కొంతమంది అవధూత స్థితిలో వీళ్ళు ఫస్ట్ స్టేజ్ వాళ్ళు. 3 స్టేజ్లు ఉంటాయి అవధూత స్టేజ్లో. అందరిలాగా వస్త్రాలు ఇస్తే వస్త్రాలు కట్టుకుంటారు, భోజనం పెడితే తింటారు, మాట్లాడుతుంటారు, 2 మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళు ప్రాథమిక అవధూతలు. ఇంకా ఈ యొక్క ఒక ఉన్మత్తుని వలె పిశాచి వలె ప్రవర్తిస్తూ ఎవరిని దగ్గరికి రానివ్వకుండా తనలో తాను గడిపే వాళ్ళు కొంతమంది. ఇంకా శరీరము ఎప్పుడో ఒకసారి ఆహారం తీసుకుంటూ రహస్యంగా జీవిస్తుంటారు. ఇంకా కొంతమంది ఎవరైనా పెడితే కొద్ది భోజనము కూడా తీసుకోరు. వాళ్ళు నిరాహార యోగులు అయి ఉంటారు. వాళ్ళు అగ్ని ఏం చేయలేదు, కరెంటు తీగ ఏం చేయలేదు, పంచభూతాలు ఏం చేయలేవు, నిరాహార యోగులు ఉంటారు. ఇంద్రియాలను జయించుంటారు, పంచభూతాలను జయించుంటారు. అయినప్పటికీ కూడా నివురుగప్పిన నిప్పులాక బయటికి మహిమలు కూడా చూపెట్టకుండా రహస్యంగా గడిపేటోళ్ళు కొందరు ఉంటారు. అలా ఉండి కూడా మళ్ళీ మహిమలు చూపిస్తున్నాడంటే ఆయన భౌతిక దృష్టి ఉంది అని అర్థం. మళ్ళీ ఇక ప్రాపంచిక విముఖత ఉంది అని అర్థం. కనుక అవి కూడా లేకుండా కానీ వాళ్ళని ఎట్లా తెలుసుకుంటామంటే ఒక కరెంటు తీగ మీద పోయి పడ్డ వాళ్ళని ఏం చేయనప్పుడు ఓహో ఈయననేం చేయలేదు అవధూత అని బయటి వాళ్ళు గ్రహించడం. అగ్నిలో కాలిన ఆయనకే కాలకపోవడాన్ని చూసి జనాలు చూసి ఆయన ప్రదర్శిస్తలేడు. అది అనుకోకుండా ఆయనకు తెలియకుండా జరిగిపోతుంది ఒక లీలలాగా ఆయన నుంచి. కానీ ఆయన బయటికి ప్రదర్శిస్తలేడు. కనుక అట్లా ఆ విధంగా ఉండేటోళ్ళు అది ఉత్తమ స్థాయి అవధూతలు అనమాట. పంచభూతాలు వాళ్ళకి సేవ చేస్తాయి, పంచభూతాలు ఏమి చేయవు. ఈ నిరాహార యోగులై ఉంటారు. ప్రపంచానికి శరీరానికి అతీత స్థితిలో ఉంటారు. కొన్ని వందల సంవత్సరాలు జీవించిన వాళ్ళ శరీరంలో మార్పు లేకుండా ఉండేటోళ్ళు వాళ్ళు సిద్ధ పురుషులు, ఉత్తమ స్థాయి అవధూతల కిందికి వస్తారు. వాళ్ళు చాలా అరుదు ఉంటారు. వాళ్ళు సామాన్యులు వాళ్ళని గుర్తుపట్టలేరు. చాలా అరుదు ఉంటారు అటువంటి వాళ్ళు. నెక్స్ట్ స్వామీజీ, మీ మాటలు విని ఆశ్రమాల చుట్టూ సాధువుల చుట్టూ తిరుగుతున్నారు అందరూ. ధన మాన ప్రాణాలు పోగొట్టుకోరా? నేను అవధూతలు పెడితే ఎంతమంది ఫండ్స్ ఇచ్చారు అవధూతలకి? పిడికడ అన్నమో ఒక వస్త్రం ఇస్తే ఇవ్వచ్చు. అందరు కాదు. అది కూడా ఏమన్నా నాకు కోరికల లిస్టు తోటి బట్టి వీళ్ళు ఎవరికి ఇస్తారంటే ఇస్తే పీఠాధిపతులకు పెద్ద పెద్ద సంస్థలకి పెద్ద ఫండ్స్ ఇస్తారు. అవధూత దానికి పోయి ఒక పండు తీసుకుపోయి ఇస్తామనే సంస్కారం కూడా కొంతమందికి ఉండదు. మళ్ళీ కోరికల లిస్టు మాత్రం చదువుతారు. మా ఇది లేదు అది లేదు, మా సమస్యల లిస్టు మాత్రం చదువుతారు. కోరికలు ఈడ నెరవేరవాలే, ఇచ్చేటేమో పీఠాధిపతులకు వాళ్ళు ఫండ్స్ ఇచ్చేది, చెక్కులు ఇచ్చేదేమో అక్కడ. అట్లా ఈ విధంగా ఇట్లా కూడా అతి తెలివి మేధావులు అంటారు అనమాట. వీళ్ళు అడగరు, వీళ్ళకి ఇవ్వరు. వాళ్ళు అడుగుతారు, పీడిస్తారు. కనుక పీడించి లాక్కుంటారు. వీళ్ళు ఇవ్వకుండా వాళ్ళు లాగే గుణం, వాళ్ళని గుండు కొట్టే గుణం వాళ్ళకు ఉంటుంది. కనుక ఇక్కడ చుట్టూ తిరగండి, తిరిగి తిరిగి వాడి దిమ్మరాయే, చదివి చదివి వాడి చెవటాయే. కనుక ఎక్కడ తిరిగినా ఏం లేదు. కూర్చున్న దగ్గరనే కుదుటగా మోక్షం పొందవచ్చును. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. కూర్చున్న దగ్గరనే మోక్షం పొందవచ్చును. మఠాల చుట్టూ తిరగండి, గురువుల చుట్టూ తిరగండి, పుస్తకాలు బాగా చదవండి అని నేను ఎక్కడ చెప్పను. ఏదన్నా చదవాలనిపిస్తే శాస్త్ర ప్రకారమైన గ్రంథాలు చదవండి. ఏదన్నా దర్శనం చేసుకోవాలంటే నిజమైన పరంపరలో ఉండే గురువుల దగ్గరికి పోయి దీక్ష తీసుకోండి. నిజంగా మంచి అవధూత ఉంటేనే వారిని దర్శనం చేసుకోండి. అదే చెప్తాం తప్ప మేము యాత్రలు తిరగండి, అవధూతలు చుట్టూ తిరగండి, పుస్తకాలు బాగా చదవండి అని చెప్పండి. సాధన చేసుకోండి, తరిస్తాం. వైకుంఠం పోతే విష్ణుమూర్తి ఇయ్యడు, కైలాసం పోతే శివుడు ఇయ్యడు, సత్యలోకం పోతే బ్రహ్మదేవుడు ఇయ్యడు మోక్షం. సోమరులకే చటా మోక్షం లేదంటాడు మలయాళ స్వామి. కనుక సోమరితనం వదిలి సోహం పరత్వంలో ఉండాలి. ఎవరైతే పురుష ప్రయత్నం చేత తపస్సు సాధన చేస్తారో వాళ్ళే మోక్షస్థితి అందుకుంటారు. దీనికి రూపాయి ఖర్చు అవసరం ఉండదు. ఎవరు తానికి వెళ్ళనక్కర్లేదు. గురువు ఎంతవరకు అంటే మనం ఒక స్థితిలో వెళ్ళేంత వరకు. చిన్నపిల్లవాడికి తల్లి ఏంది,
తన బట్టలు కట్టుకొని తినిపించే వరకు తల్లి అవసరం 100% ఉంటుంది. తర్వాత వాడు తినగలిగి తన పనులు తను చేయగలిగితే మళ్ళీ తల్లి అవసరం ఉంటుంది. కానీ కొన్ని ముఖ్యమైన డౌట్లు వచ్చినప్పుడే తల్లి ఆన్సర్ ఇవ్వాలి అంతే. ఇంకా అతన్ని పెళ్లి చేసుకొని ఒక తండ్రి అయిన తర్వాత ఇక తల్లి అవసరం ఉండదు. అలాగే ప్రారంభంలో ఒక గురువు అవసరం కొంతకాలమే అవసరం ఉంటుంది, ఆ సాధనలో ఒక స్థితికి వచ్చేంత వరకు. తర్వాత అతనికి ఆ సాధనలోనే అన్ని సందేహాలు తొలగిపోతుంటాయి. అట్లని గురు భక్తి ఉండకూడదు అని చెప్పము. ఎక్కడైతే మనం లాభం పొందినమో ఆ యొక్క శరణాగతి కలిగి ఉండాలి. ఆ యొక్క కృతజ్ఞతా భావం రాకుండా మనము ఆ యొక్క కృతజ్ఞతా భావంతో ఉండాలి జీవితాంతం. కానీ ఇక్కడ మనము టైం వేస్ట్ చేసుకోండి, అక్కడ మఠాల చుట్టూ తిరగండి, గుళ్ళ చుట్టూ తిరగండి, యాత్ర చుట్టూ తిరగండి, గుహల చుట్టూ తిరగండి, అవధూతల చుట్టూ తిరగండి అని మేము ఎక్కడ చెప్పం. ఒక మంచి ఆత్మజ్ఞాన గురువుని తీసుకొని సాధన చేసి తరించండి. తిరిగితే తిప్పలు కూసిటే కుప్పలు అని మేము చెప్తాం. చదివితే ఋషి ప్రకారం శాస్త్రాలే చదవండి, దర్శనం చేసుకుంటే ఋషులనే దర్శనం చేసుకోండి, గురువుగా తీసుకుంటే ఋషులనే గురువుగా తీసుకోవాలనే చెప్తాం తప్ప అది సాధన చేసి తరించండి. ఊరికే కాకులు పిట్టలు కూడా తిరుగుతుంటాయి. అరుణాచల గిరి చుట్టూ కాకులు పిట్టలు కుక్కలు కూడా తిరుగుతుంటాయి. మరి వాటికి కూడా మోక్షం రావాలి. గంగలో మునిగితే చేపలు కప్పలు అవన్నీ గంగలో ఎప్పుడు ఉంటాయి, వాటికి కూడా మోక్షం రావాలి. కాశీవాసమే మోక్షాన్ని ఇస్తే అక్కడ తాగుబోతోళ్ళు ఉంటారు, తాగి భార్యను కొట్టేవాడు ఉంటాడు, మాంసం తినేవాడు ఉంటాడు, పిక్ ప్యాకెట్లు కొట్టే వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళకు కూడా మోక్షం రావాలి. ఎప్పుడైతే హృదయం శుద్ధి ఉండి భగవంతునికి శరణాగతి అయి సాధన చేస్తారో వాళ్ళకే మోక్షం వస్తుంది. శరణాగతి అంటే అదే భక్తి. కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, జంతువుల్లాగా జీవిస్తాను, అపవిత్ర జీవితం గడుపుతా, ఆడ కాశీ పోతే మోక్షం వస్తుందో, లేకపోతే ఆ అవధూత తానికి పోతే నాకేమైనా శుభాలు జరుగుతావో, లేకపోతే గురువుల చుట్టూ పోతే లాభం జరుగుతుందో అనుకుంటే అజ్ఞానం అంతకంటే ఏముండదు. ఏ డాక్టర్కు అయినా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడాలి, పథ్యం ఉంటేనే అప్పుడే డాక్టర్ మెడిసిన్ పనిచేస్తుంది. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటే రోగం నయం కాదు. అలాగే నీకు మోక్షం పొందాలనుకుంటే శాస్త్రాన్ని చెప్పినట్టు జీవితం గడపాలి, అనుకూలంగా జీవించాలి, గురువు చెప్పినట్టు జీవించాలి, చక్కగా సాధన చేసుకుంటేనే తరిస్తాము. ఎక్కడ ఏ యాత్ర స్థలం పోయినా, ఏ అవధూతలు తానికి పోయినా ఏమీ మనకు దొరకదు. కానీ ఏదో ఒక మంచి గురువుని ఒక ఋషిని గురువుగా తీసుకొని ఆయన చెప్పినట్టు మన జీవన విధానము సాధన చేసుకుంటూ ఆయన చెప్పిన శాస్త్రాలు చదవాలి, వారు చెప్పినట్టు జీవనం కొనసాగించాలి. అది కూడా వాళ్ళు గురు పరంపరలో ఉండాలి, ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఉండాలి, తపస్సు చేసి ఉండాలి, త్యాగజీవి ఉండాలి, తపస్సంపన్నుడై ఉండాలి, నిస్వార్థ సేవ చేసేవాడు ఉండాలి. వాళ్ళే ఆత్మజ్ఞానులని గుర్తించాలి. సింపుల్గా తత్వదర్శన, తత్వాన్ని అనుభూతి చెందిన వాళ్ళు ఉండాలి. స్తోత్రీయం బ్రహ్మనిష్టంచ, శాస్త్రాన్ని చక్కగా చదివి తపస్సు చేసి అనుభూతి పొందిన వాళ్ళు ఉండాలి గురువు. ఇటువంటి వాళ్ళని అనుసరించాలి. తిరగమని మేము ఎక్కడ చెప్పము. నెక్స్ట్, స్వామీజీ, రాముడు దేవుడు, కానీ ఆయన ఏ దేవుణ్ణి పూజించాడు? రాముడు రామేశ్వరంలో శివలింగంను ప్రతిష్ఠ చేశాడు. రాముడు 1000 లింగాలు ప్రతిష్ఠ చేశారు. ఎందుకంటే ఊరికే చెప్పరు కదా, శ్రీశైలంలో రాముడు స్థాపించిన 1000 లింగం అని ఉంది. కాళహస్తిలో రాముడు స్థాపించిన 1000 లింగం అని ఉంది. ఎన్నెన్నో చోట్ల రాముడు స్థాపించిన లింగాలు అని ఉన్నాయి. అలాగే 21 బావులు తోమారు ఎక్కడ రామేశ్వరంలో. ఎన్నో లింగాల ప్రతిష్ఠ చేశారు. అక్కడ శివుడికి పూజ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. శివుడు రాముడికి శివగీత చెప్పారు. శివగీత అని ఒకటి ఉంటుంది. భగవద్గీత లాంటివి 72 గీతలు ఉంటాయి. గణేశ గీత, బ్రహ్మగీత, అష్టావక్ర గీత, రుభుగీత, భగవద్గీత, ఇటువంటి గీతల్లో అది మన రామగీత కూడా ఉంటుంది. ఈ శివగీత అని కూడా ఉంటుంది. ఆ శివగీత ఎవరి కోసం చెప్పారంటే రాముడి కోసము శివుడు చెప్పాడు. కనుక ఆ యొక్క రాముడు గొప్ప శివభక్తుడు. ఆ రావణాసురుడిని సంహరించాలంటే శివుని వరం పొందాలి, శివుని అనుగ్రహమే పొందాలి. మళ్ళీ అలా కనుక గొప్ప శివభక్తుడు రాముడు. ఎందుకంటే ఆ విధకనే మళ్ళీ అదే శివుడు రాముని చాలా అభిమానిస్తాడు, చాలా ప్రేమిస్తాడు. గుర్తుపెట్టుకో, వీళ్ళకేం భేదం లేదు. కానీ అజ్ఞానులే భేదం చూపుతారు. నేను రాముడి భక్తుని, నేను శివుడి భక్తుని అని. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు కానీ వీళ్ళు కొట్టుకొస్తారు. కనుక ఆ విధంగా ఏ దేవతని అంటే వాళ్ళ ఆత్మలో రమించే వాళ్ళే. ఎవరి ఆత్మలో ఋషులు ఎవరిని ధ్యానిస్తారంటే ఆత్మలో రమిస్తారు. వాళ్ళ ఆత్మనే భగవంతుడు. ఆత్మలోనే ఆత్మధ్యానమే చేస్తారు. రమణ మహర్షి వీళ్ళంతా ఆత్మధ్యానంలోనే నిమగ్నం అయి ఉన్నారు. కనుక ఇక రాముడు శివుణ్ణి పూజించాడు, అర్చించాడు. గొప్ప శివభక్తుడు. నెక్స్ట్, స్వామీజీ, హిందువుల దౌర్భాగ్యం వరం కోరమని, దేవుడు వరం ఇవ్వడు కదా? అంటే హిందువులు చాలా అమాయకులు పాపము. దేవుడు వరాలు కోరుకోండి అంటాడు. దేవుడు వరాలు కోరితే వరాలు ఇవ్వడు. ఇదే కదా మీ ప్రశ్న.
ఇప్పుడు నీవు చదువు పూర్తి చేయలేనిది నీకు ఉద్యోగం వస్తుందా? మంచి ర్యాంకు సంపాదించుకుంటే 1 మార్కు తక్కువ ఉంటే నీకు ఉద్యోగం రాదు. 100కు 100% మార్కులు వచ్చిన వాళ్ళే ఎంతోమంది ఉంటారు. ఆ ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అందరికీ ఉద్యోగం లేనప్పుడు ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూలో చదువు ఒకటే కాబట్టి తెలివి కూడా ఉండాలి. ఇంటర్వ్యూలో వేసే ప్రశ్నలు ఎట్లుంటాయి? చాలా తెలివైన వాళ్ళే చెప్పగలుగుతారు జవాబులు. ఆ ఇంటర్వ్యూలో పోయినా కానీ జాబ్ రాదు. అంటే నీకు చదువు ఒకటే కాకుండా లోక జ్ఞానం కూడా ఉండాలి, లౌకిక అంటే వ్యవహార శైలి కూడా ఉండాలి. కంపెనీ నడపాలంటే ఏదన్నా నడపాలంటే కనుక ఆ వ్యవహార శైలి కూడా ఉండాలి. నీకు అన్ని తెలివి ఉండాలి. చదువు తెలివి ఒకటే కాదు, ప్రాపంచిక తెలివి కూడా ఉండాలి అని అందుకనే ఇంటర్వ్యూలో హార్డ్ క్వశ్చన్స్ వేస్తారు. కనుక ఇంటర్వ్యూలో పాస్ అయినప్పుడు తీసుకుంటారు. కనుక ఇందులో ఒకటి ఏంటంటే మీకు అన్ని దాని అర్హత పొందినప్పుడే నువ్వు ఆ శాస్త్ర ప్రకారం జీవించి శాస్త్ర ప్రకారం సాధన చేసి దైవ అనుగ్రహం పొందిన వాడికే దైవానికి నువ్వు అనుకున్నవి నెరవేరుతాయి. పూర్వ కర్మనులు పూర్వ పాపాలు ఉన్నంత వరకు మనకు దైవ కృప కలగదు, దైవంలో మనసు నిలవదు, సాధనలు కుదరవు. కనుక అందుకనే దైవాన్ని ప్రార్థన చేయాలి, దైవ సంబంధిత శాస్త్రాలే చదవాలి, ఋషులు చెప్పిన సాధనలే చేయాలి, ఋషులనే అనుసరించాలి. తొందరగా దైవ కృప వాళ్ళు అందుకున్నారు కాబట్టి మీరు ఎట్లా దైవ కృప పొందారో వాళ్ళు చెప్పగలుగుతారు. మీకు ఎట్లా ఉద్యోగం వచ్చింది అంటే ఒక ఉద్యోగస్తుడు ఎంత కష్టపడి ఏ కోర్సులో జాయిన్ అయ్యాడు, ఎంత కష్టపడ్డాడు అనేది వాళ్ళ జీవితాన్ని మనం ఇన్స్పిరేషన్ కావాలి. అలాగే ఋషుల జీవితాన్ని కూడా మనం ఇన్స్పిరేషన్ పొందాలి. మీరు ఎట్లా దైవ కృప పొందారు, ఎట్లా నిర్వికల్ప సమాధి పొందారు, ఎట్లా మీరు సంకల్ప శక్తి పొందారు, ఇవన్నీ ఋషుల ద్వారా తెలుసుకోవాలన్నమాట. కనుక అలాగే ఒక 10 మంది పిల్లలు అన్నది ఒక అమ్మ కొత్తగా కానుపు వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తలు పడాలి గర్భిణీ స్త్రీ అనేది వాళ్ళు చెప్తారు కదా. ఒక 10 మంది పిల్లలు కన్నా ఒక అమ్మగారు కొత్తగా కానుపాయేట ఆమెకు చెప్తుంది. కనుక కొత్తగా ప్రెగ్నెన్సీ అయినట్టు ఆమె ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి 9వ నెల వరకు అనేది అన్నీ చెప్పగలుగుతుంది. అలాగే ఋషులు అనుభవజ్ఞులు కనుక వాళ్ళని అనుసరిస్తే ఇది చేస్తారు. దైవ అనుగ్రహం తప్పక ఉంటుంది. ఆ దైవముఖం అయి ఉండాలి. మనం వర్షం కుదురుస్తుంది, ఎడారి ప్రాంతంలో దైవాన్ని ప్రార్థన చేశారు, వర్షం కురుస్తుంది, బిందెలన్నీ ఆ యొక్క ఓపెన్ ప్లేస్లో పెట్టారు. అందరి బిందెలు నిండినాయి, ఒక్కరి బిందె మాత్రం నిండలేదు. ఎందుకు? వాళ్ళ బిందెలని బోర్లించి పెట్టారంట. దైవానికి దయ లేదు, దాక్షిణ్యం లేదు, అందరు బిందెలు నింపారు, నా బిందెలో నీళ్లు నింపలేదు అని ఏడుస్తుంది అంటే ఈవిడ. ఏంటమ్మా అందరి బిందెలు నిండాయి, నీ బిందె ఎందుకు నిండదు? దైవానికి పక్షపాతం లేదు, నువ్వు ఎట్లా బోర్లు ఇచ్చినవా దాన్ని చూస్తే అమ్మ బోర్లో పెట్టిందంట. అందరి బిందెలేమో ఆకాశాన్ని వైపు తిప్పి పెడితే అన్ని నిండినాయి. వర్షం భగవంతుని ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఎడారి ప్రాంతం రాజస్థాన్లో బిందెలు నిండిపోయినాయి. కానీ ఈమె ఏం చేసింది? బిందెలు అన్నీ బోర్లించి పెట్టింది. మరి వర్షం తగ్గిపోయిందాక చూస్తే అందరి బిందెలో నీళ్లు ఉన్నాయి, ఈ బిందెలో నీళ్లు లేవు. ఈమె బిందెలో ఒక సుక్క లేవు. ఎందుకు? బోర్లో పెట్టింది. మరి ఎవరిది తప్పు? భగవంతుని ప్రార్థన చేస్తే వర్షం కురిపించిండు, మరి ఆ తెలివితోటి బిందెలు పైకి పెట్టిన వాళ్ళు బిందెలు నిండుతాయి. మరి మనదే తప్పు కదా అంటే దైవముఖంగా నువ్వు దైవముఖంగా ఉండి దైవంలో మనసు లయం చేసి అంతర్ముఖం అయితే నీకు దైవ కృప కలుగుతుంది. నువ్వు దైవం మీద మనసు నిలపకుండా నువ్వు భోగ జీవితం గడుపుతూ అజ్ఞానిలాగా జీవితం గడుపుతూ గత కర్మనే మూట ఉండే ఇప్పుడు కొత్తగా కర్మలు అనేకంగా చేస్తుంటే నీకు దైవ కృప ఎట్లా కలుగుతుంది? అందుకనే ఋషులను అనుసరించాలి. తొందరగా దైవ కృప కావాలంటే కాశీ పోయినాయన ఎట్లా పోయినావు నువ్వు షార్ట్ కట్లో అంటే చెప్తాడు, దేన్ని అనుసరించిపోయినావని. ఆ పోయి వచ్చిన ఆయన మనకు గురువు. కనుక దైవకృప పొందిన వాళ్ళు మనకు గురువులే. వాళ్ళని దైవకృప ఎట్లా పొందాలనేది వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, ట్రైనింగ్ అవ్వాలి, దాని ప్రకారం జీవించాలి. నీకు రోగం ఎట్లా నయం కుదిరింది? ఏ డాక్టర్ తానుకోయినా, పలానా డాక్టర్ తానుకోయినా ఈ పత్యాలు ఉన్నా సేమ్ రోగం నాకుంది, నాకెట్లా అవుతుంది అంటే నాలాక నువ్వు ఫాలోగా నేను ఈ పత్యం ఉండాలి, ఇంత కఠోరంగా ఉండాలి, ఈ మెడిసిన్ వాడాలి, ఇన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఫాలో కావడమే అంతే. కనుక ఈ విధంగా మనము దైవకృప ఎప్పుడు వర్షిస్తుంది, కానీ దాన్ని అందుకోనికి అర్హత కావాలి. బంగారు పాత్ర పులిపాలు పట్టాలంటే బంగారు పాత్ర కావాలి, మిగతా పాత్రలు రంధ్రాలు పడిపోతాయి. కనుక మనం కావాల్సింది ఆ దైవకృప అందుకోనికే రెడీగా ఉండాలి. తుప్పు పట్టిన ఆ ఇనుము అంటే ఇప్పుడు ఇనుము అయితేనే అయస్కాంతం ఆకర్షిస్తుంటుంది, రాయిని ఆకర్షించదు కదా. అలాగే మరి ఆ ఇనుము అయితేనే అట్లా అనుకనే మనకు ఆ అర్హతని సంపాదించుకోవాలి దైవకృప పొందుట కోసం. దానికి ఎవరైనా దైవకృపకు పాత్రులు అవుతారు. నెక్స్ట్ స్వామీజీ, మీరు గురు పరంపర గూర్చి సొంత డబ్బా ఎక్కువ కొడతారు కదా, మరి మీరు నెత్తి మీద టోపీలు పెట్టుకొని ఒక ఎనిమల్ జీవితం గడపండి. పెళ్ళిళ్ళొద్దు, పేరంటాలొద్దు, మనం అవధూతలం, ఏ నియమాలు లేవు, ఎట్లయినా కూర్చోవచ్చు. ఆ ఋషులకు ఏం తెలియదు, రామాయణం తప్పు, భారతం తప్పు, ఉపనిషత్తులు తప్పు, వేదాలు తప్పు, ఇవన్నీ ఏవి పతంజలి సూత్రాలొద్దు, మనకి నియమాలొద్దు. ఎనిమల్ లైఫ్, జంతువులాగా జీవించండి, నిండా తిని కుర్చీలో కూర్చోండి, గురకబెట్టి నిద్రపోండి, అదే సమాధి, కల వస్తే హాస్టల్ ట్రావెలింగ్ అని చెప్పుకుంటూ
అక్కడ బుద్ధుడి పేరు చెప్పి బుద్ధుడి పేరు చెప్పడు, మళ్ళీ శివుడి ధ్యానం అని శివుడి పేరు చెప్పరు, ఎవరు పేరు చెప్పకుండా ఒక ఫౌండర్ దీన్ని నెత్తి మీద టోపీలు వేసుకొని అజ్ఞానుల్లాగా ప్రచారం చేస్తూ శాకాహారం అని ప్రచారం చేస్తూ అందులో సీనియర్ మాస్టర్కి ఒక్కొక్కటి 9 నెలల గర్భిణిలాకి ఇంత పొట్టలు ఉంటాయి. మాంసం కొట్టండి, అది డ్రగ్స్ వాడండి, వైన్ తీసుకోండి, సిగరెట్లు తాగండి, వ్యభిచారం చేయండి, పొట్టలు ఉట్టిగానే పెరిగిపోతాయా? జనాలకేమో శాకాహార ప్రచారం, తినేదేమో DNA టెస్టులో చూపెట్టండి ఒక్కడు కూడా. నేను వ్యభిచారం చేయను, మాంసం తినను, మందు కొట్టను, సిగరెట్లు తాగను, పక్కవాడి భార్యని నేను లైటింగ్ కొట్టనని. పరమ పవిత్రులు వాళ్ళని పొగిడినా ఈ నోటికుంట పుణ్యమే, వాళ్ళని పూజించినా అర్చించినా ఈ మనం చేసేది ఒక పుణ్యమే. ఋషులని పొగడాలి, ఋషులని, అజ్ఞానులని కాదు. 1000 రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఇగో మీ దాంట్లో ఒక ఆయన వచ్చిండు 108 సంవత్సరాలని 1000 రూపాయలు జేబులో పెట్టేసి సిల్కు శాలువ కలిపితే అయిపోయి జయహో జయహో అంటాడు. అందులో శక్తులు వస్తాయి, కూర్చోండి, ఇది ధ్యానం చేసేస్తే తొందరగా మేము యోగ మార్గంలో చాలా కష్టాలు పడినాము, ఈ అవసరం లేదు, ఊరికి ఇలా కూర్చొని నిద్రపోతే సమాధి కలుగుతుందని అజ్ఞానం ప్రచారం చేస్తలేడా? శంకరాచార్య పరంపర అంటాడు, హిమాలయ యోగి అంటాడు. ఎందుకు ఈ ఇంత చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చేసింది? అర్థమైంది కదా. ఒక ఋషి పరంపరలో ఉన్న వాళ్ళు నిజమైన ఈ ఫేక్ యోగులు అని చెప్పాలి వీళ్ళని నిజంగా. ఎందుకంటే నిజమైన ఋషి తన ప్రాణం పోయినా కానీ ఒక అసత్యం ఆడడు, ప్లస్ ఋషి పరంపర గొప్పతనం తెలుసుకుంటాడు, ఋషి పరంపరని ఉపనిషత్తులనే ఒప్పుకుంటాడు తప్ప ఈ టీవీ ముందరికి ఫేమస్ కావాలని రావడము, డబ్బుల కోసం కకృతి పడము, వాళ్ళు చల్లి ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇటువంటివి చేస్తుంటారు. కిష్ట కృష్ణ కృష్ణ అంటది బల్లి ఏదైనా సత్యం పలికితే. కనుక ఈ విధంగా మరి ఆ విధంగా ఇక్కడ ఎంతోమంది నేను అడ్రస్లు ఇస్తాను, మీరు 2 కోట్ల ఆఫర్ ఇవ్వండి, వాళ్ళకి అసత్యం పలికితే చూడు, ఉపనిషత్తులను కండియండి, ఋషులను కండియమని చెప్పండి వాళ్ళని. ఈ అజ్ఞానులకు ఏం లేదు, ఒక 1000 రూపాయలు జేబులో పెట్టేసి చిలుకు శాలువ కలిపితే అయిపోయాయి. ఇక మీరు అన్నది మీరు చేసేది రైట్ అని పొగుడతారు. ఎందుకు? వాడికి కీర్తి కోసం వచ్చాడు. ఇప్పుడు ఇట్లా 500 ఇస్తే ఈ నేతది జెండా పట్టుకొని జై జై కొడతాడు, ఓ బిర్యానీ పొట్లం, మందు ప్యాకెట్, 500 నోటు జేబులో పెడితే జై అంటాడు. మళ్ళీ ఆ నేతకు కూలికి పోతారు, అక్కడ కూడా జై కొట్టనికి. అంటే వీళ్ళొక క్యారెక్టర్, ఒక శీలం లేదు, డబ్బులు కమ్ముడు పోయే వాళ్ళు అంటారు. కనుక ఈ విధంగా మరి దేనికోసం వస్తుంది? కనుక ఒక ఋషి పరంపరలో ఉండాలి. ఋషులని పొగుడుతాను, ఈ నోటికుంటా, అవధూతలను పొగుడుతాను, శాస్త్రాలని పొగుడుతాను, దేవతలను పొగుడుతాను. ఎందుకంటే తపస్సు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు, శ్రేష్ఠులు. వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ పొందాలి, ఆదర్శం పొందాలి. మరి వాళ్ళని ఎందుకు ఫోటోలు వేసుకుంటున్నారు మీరు? ఒక యోగి ఆత్మకథ గొప్పదాన్ని ఎందుకు అంటున్నారు? మరి ఒక యోగి ఆత్మకథ గురువులు ఎందుకు వేసుకుంటున్నారు ఫోటోలు? బాబాజీని మీరు అనుసరించరు, మరి బాబాజీ ఫోటో ఎందుకు వేసుకుంటున్నారు? బాబాజీకి ఎందుకు బర్త్డేలు చేస్తున్నారు? బుద్ధుడిని మీరు అనుసరించరు, బుద్ధుడి పేరు ఎందుకు వాడుకుంటున్నారు? బుద్ధుడు పంచశీలాలు చెప్పాడు, అష్టాంగ మార్గం చెప్పాడు, త్యాగం ఉంది, నేల మీద పడుకోమన్నాడు, కఠోర జీవితం గడపమన్నాడు, వైరాగ్యం కలిగి ఉన్నాడు. అంత వైభోగమే భోగమే అంటారు. ధ్యానం భోగం కాదు, వైరాగ్యంతో ఉంటేనే ధ్యానం కుదురుతుంది అన్నాడు బుద్ధుడు. 90 ఏళ్ళ వరకు కూడా భిక్షాటన చేసి జీవించాడు, నేల మీదనే పడుకున్నాడు. ఎంత వైరాగ్యపరుడు, ఒంటిపూట భిక్ష, ఎంత కఠోర జీవితం ఉంది. ఆయన భోగంని అనుభవించాడా? ఒకసారి ఇంట్లోకి వెళ్ళి అడుగు పెడితే తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ఎంత త్యాగము! రాకుమారుడై ఉండి ఆయన పేరుని ఎందుకు బదలాం చేస్తున్నారు? కనుక అందరి ఋషుల పేర్లు వాడుకుంటారు, ఋషుల పేర్లు వాడుకుంటారు, దేవతల పేర్లు వాడుకుంటారు. మళ్ళీ వాళ్ళు చెప్పింది ఇది అనుకుంటారు. ఇది చీటింగా కాదా? కనుక నేను తప్పకుండా పొగుడుతాను. ఉపనిషత్తుల పరంపరనే గొప్పది, ఋషులే గొప్పవాళ్ళు, ఈ యొక్క గొప్ప ఋషులే గొప్పవాళ్ళు. వాళ్ళని అనుసరిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. ఇంతవరకే అంటే మేము కూడా శివ స్వరోదయంని అనుసరిస్తున్నాం మేము కూడా. అంటే మరి శివుడి పరంపరని చెప్పుకో. మరి శివుడు వంగి నిద్రపోమన్నాడా? నిండా తిని ధ్యానం చేయమన్నాడా? పతంజలి సూత్రాలు ఈక్వల్ శివ సూత్రాలు, శివ స్వరోదయం, ఇవన్నీ కూడా ఊరికే ఆ పేర్లు వాడుకుంటే ఐఫోన్, యాపిల్ కంపెనీ పేరు వాడుకోవడం అంటే అవుతుంది. ఆ డమ్మీ ప్రోడక్ట్ పెట్టి బెంజ్ కారు పేరు బెంజ్ అనేది ఒక పేరు వాడుకోవడమే, ఆ డమ్మీ పెట్టేసి. అందుకని వీళ్ళని చీటింగ్ అంటున్నాను. ఎందుకు చీటర్స్ అంటే దీనివల్ల నేను చీటర్స్ అంటాను. ఎందుకంటే ఒక వస్తువు పేరు చెప్పి ఇంకొక వస్తువు అమ్మడము, పుల్లటి మామిడి పండ్లని బంగినపల్లి మామిడి పండ్లని అమ్మడము, నిద్రపోని సమాధి అని చెప్పడము, ఋషుల పేర్లు వాడుకోవడము. కానీ మీరు చదివేది వెస్టర్న్ బుక్కులు, వెస్టర్న్ పరంపర అని చెప్పుకోండి. నిద్రపోతే నిద్ర ధ్యానం అని చెప్పుకోండి. మళ్ళీ అందులో ఇది ఎందుకు వాడతారు? ఋషుల పేర్లు ఇవి అవి వాడుకోకూడదు కదా. కనుక ఋషులే గొప్పవాళ్ళు, ఋషులను అనుసరించాలి, ఉపనిషత్తులను అనుసరించాలి. నెక్స్ట్, స్వామీజీ, హిందూ ధర్మంలో రోజుకో కొత్త దేవుడు పుట్టుకొస్తున్నారు ఎందుకు? మీకేమి నొప్పి వచ్చింది? ఏమి ఇది లేదు కదా.
మీరు దేవతలు అంటే గిట్టదు, మీకు ఋషులు అంటే గిట్టదు, శాస్త్రాలు అంటే గిట్టదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు అంటారు. ఎవడి లైఫ్కి వాడే హీరో, నాకు నచ్చినట్టు నేను ఉంటా అనేటోళ్ళకు మీకు మాట్లాడడానికి అర్హత లేదు కదా. మాకు నచ్చినట్టుగా జీవిస్తాము, జంతువులు ఎనిమల్ లైఫ్ అనేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు ఫాలో అవుతారు. మీరెవరు అనడానికి? విరాట్ స్వరూపంలో అన్ని స్వరూపాలు నాదే అని కృష్ణ పరమాత్మ చెప్పిండ్రు. ఎవరు నచ్చిన దేవతని వాళ్ళు పూజించుకుంటారు. అట్లా ఇంకొకటి తమో గుణస్తులు ఉన్నాళ్ళు. కొంతమంది ఏదైనా చిన్న చిన్న వాటిని ఇవి అవి పూజించవచ్చు, దానికి నేనేం కాదంటలేను. కానీ శాస్త్ర సమ్మతమైన దేవతల్ని పూజించాలనేది భగవద్గీత కూడా చెప్పింది. తమో గుణస్తులు భూత ప్రేతాలను పూజిస్తారు, రజోగుణస్తులు యక్ష రాక్షసులను పూజిస్తారు, సత్వగుణస్తులు దేవి దేవతలని ముక్కోటి దేవతలని పూజిస్తారని భగవద్గీతనే చెప్తుంది. అంటే ప్రతి రంగంలో 3 రకాల భక్తులు ఉంటారు. ఒకటి తమో గుణము, ఒకటి రజోగుణం, ఒక సత్వగుణం. ఇక్కడ సత్వగుణములే శాస్త్ర ప్రకారం జీవిస్తారు, శాస్త్ర సమ్మతమైన దేవతల్ని పూజిస్తారు. శాస్త్ర సమ్మతమైన దేవతల్ని అందరినీ పూజించవచ్చు, శాస్త్ర సమ్మతమైన ఋషుల్ని అందరూ ఫాలో కావచ్చు, శాస్త్ర సమ్మతమైన శాస్త్రాలని అందరూ ఫాలో కావచ్చు, శాస్త్రానుకూలంగా అందరూ జీవించవచ్చు. ఒకటి శాస్త్ర ప్రకారం, ఒకటి శాస్త్ర ప్రకారం కానిది, ఒకటి ఆస్తికవాదం, ఒకటి నాస్తికవాదం. ఈ 2 రకాలు ఉంటాయి. శాస్త్ర సమ్మతమైంది ఆస్తికవాదులు దాన్ని ఫాలో అవుతారు. ఇంకా తెలియక అజ్ఞానంతో ఎవరన్నా భూత ప్రేతాలని పూజిస్తే వాళ్ళని తమో గుణస్తులు అని కృష్ణ పరమాత్మ గీతలనే చెప్పాడు కదా. యక్ష రాక్షసుల్ని పూజిస్తూ డాంబికమైన చేసే వాళ్ళని రజోగుణస్తులు అని చెప్పారు కదా ఆల్రెడీ. కనుక దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. శాస్త్రం ఎందుకు తెలవాలి అంటే తప్పులు తెలుస్తుంది, రైట్ వే రాంగ్ వే తెలుస్తుంది, ఎవరు నిజమైన భక్తులు కాని వాళ్ళది తెలుస్తుంది. మరి మీరు ఒకటైనా శాస్త్రాన్ని అనుసరించరు, ఋషులను అనుసరించరు. ఇది మీకు అడిగే అర్హత అయిన క్వశ్చన్ కాదు ఇది. అయినా నేను ఆన్సర్ చేసినాను దయతోటి. నెక్స్ట్, స్వామీజీ, సాయి చెప్పింది అవతార్ బాబా యోగమునే కదా బోధించింది. ఎంతమంది చేస్తున్నారు సాయిబాబా భక్తులు? మరి అర్థమైంది కదా. భక్తి శరణాగతి కలిగి ఉండండి, మంచి సేవాభావం కలిగి ఉండండి అనేది ఆ సాయి తత్వం చెప్పింది. నెక్స్ట్, స్వామీజీ, రమణ మహర్షిది ఏ పద్ధతి? రమణ మహర్షిది శరణాగతి. శివుడు నా తండ్రి, నా హృదయాన్ని లాగాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు, 50 సంవత్సరాలు నేను ఇక్కడే కూర్చొని పోయినాను, శివుడే నా తండ్రి, రామకృష్ణ పరమహంస అమ్మవారే నా తల్లి అనే భావన. అంటే భగవంతుని తండ్రిలాగా భావించాడు. మళ్ళీ ఈ ఆత్మనే భగవంతుడు, ఈ నేను అనేదే శివుడు లోపల, ఈ ఆత్మనే శివుడు. కనుక ఆయనని శివుడిని తండ్రి భావనతో ఉన్నది, ప్లస్ శివుడినే ఆత్మగా ధ్యానించాడు, శరణాగతి కలిగి ఉన్నాడు. అంటే ఆత్మకు శరణాగతి, శివుడికి శరణాగతి. అంటే ఆత్మ శివుడు ఒకటే. కనుక ఈ ఆత్మస్వరూపమైన శివస్వరూపానికి నేను శరణాగతి పొంది, శరణాగతి ఉంది, విచారణ ఉంది, ధ్యానం ఉంది, ఈ 3 కలిపి చేశారు రమణ మహర్షి. శరణాగతి సెలెండర్నెస్ ఉంది, అలాగే విచారణ, ఇది నేనెవరు, కనున, చెవున, ముక్కున, నాలుకన, ఇంద్రియాల, మనస, బుద్ధ, చిత్తాన్న, నేనెవరిని, కోహం నేనెవరిని, సోహం అదే నేను. పుట్టుకతప్పుడు నేను కోహం నేనెవరిని అని ఏడుస్తుంటాడు, కోహం అని ఏడుస్తుంటాడు పిల్లవాడు. సోహం చనిపోయేటప్పుడు ఋషి సోహం నేను అదే స్వరూపాన్ని, దైవ స్వరూపాన్ని అని దేహం వదులుతాడు. అలాగే కోహం నుంచి స్టార్ట్ అయ్యి సోహంతో ముగుస్తుంది. కనుక రమణ మహర్షి శరణాగతి ఉంది, విచారణ ఉంది, ధ్యానం ఉంది, ఈ 3 కలిపి చేసిందే రమణ మహర్షి సిద్ధాంతం. రమణ మహర్షి నేనెవరు, దేహం నేను వదిలిపెట్టు, ఆత్మ నేను పట్టుకో, ఆత్మ నేనులో ఉండు, దేహం నేను వదిలిపెట్టు అనేది రమణ మహర్షి సిద్ధాంతము. ఆయన విచారణ, ధ్యానము, శరణాగతి 3 కలిపి చేశారు. క్రియాయోగంలో దీనికి ఒకటి ప్రాణాయామ తోడు ఉంటుంది. ఎందుకంటే ఈ కాలం వరకు వైరాగ్యం తక్కువ, ఆరోగ్యాలు సరి ఉండవు, నాడి మండల శుద్ధి ఉండదు. కనుక ఈ ప్రాణాయామం కూడా కలిపి చేసినట్టయితే అందులో ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఆ ప్రాణాయామం కూడా చేస్తే చాలా మంచిది, మనోలయం జరుగుతుందని రమణ మహర్షి కూడా చెప్పారు. అది నెక్స్ట్, స్వామీజీ, జిల్లలమూడి అనసూయ అమ్మది ఏ యోగం? ఆమెది భక్తి యోగము, శరణాగతి యోగము, భక్తి మార్గంలో నడిపించింది. నెక్స్ట్, స్వామీజీ, ఇస్కాన్ వాళ్ళు మారక ద్రవ్యాల వారిని సైతం దేనితో మారుస్తున్నారు? భక్తి అనే రసాన్ని వాడు మత్తు పదార్థాలు వాడి ఏ నిశలో ఉంటాడో భక్తిలో కూడా ఆ నిశ ఉంటుంది. ఒకసారి చైతన్య మహాప్రభుల వారు పామరులనంతా పిలిచాడు. మీకు చేపల పులుసు యువతి పొందు, రండి అని పిలుస్తాడు సముద్రం వద్దున. అబ్బా, చేపల పులుసు యువతి పొందు అని అందరు ఎగబడతారు జనాలు. అందరికీ ఆయన తల మీద చేతులు, వీపు మీద ఇలా అనుకుంటా పోతాడు. అందరికీ కూడా విరహవేదన వచ్చేసి భక్తి తన్మయత్వంలో ఆనంద భాష్యాలు రాలిస్తే
రాలుస్తూ పొరలాడుతుంటాడు ఆ సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెల మీద అటు ఇటు దొర్లుతూ ఉంటారు. ఏంటండి మీరు చేపల పులుసు యువతి పొందు రండి రండి అని పిలిచారు, ఏంటిదండి అంటే చేపల పులుసు అంటే కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాయి, యువతి పొందు అంటే ఇసుకలో విరహ వేదనతోటి పొరలాడుతున్నారు, అదే యువతి పొందు, అదే యువతి పొందు. చేపల పులుసు అంటే కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాయి. అట్లా కనుక ఆ విధంగా ఉండి అప్పుడు వాళ్ళ భార్యలు వచ్చేసి చేపలు పట్టుకునే వాళ్ళందరూ వచ్చేసి ఈ వలలు వదిలిపెట్టి చేపలు పట్టేది వెళ్ళి వ్యాపారాలు వదిలిపెట్టేసి ఇసుకల పొరలాడుతుంటే, అయ్యా మహానుభావ నువ్వు మా వాళ్ళని ఏం చేసినావు, ఆ భగవంతుడి కోసం ఏడుస్తున్నారు, ఎన్నడూ గుడి ఒకసారి కూడా గుడికి వెళ్ళని వాళ్ళు ఆ భగవంతుడి కోసం ఏడుస్తున్నారు, మీ ప్రభావం చేత మీ సాంగత్యం చేత వీళ్ళు పరమ భక్తులు అయిపోతే మా సంసారాలు ఎట్లా గడుస్తాయి, మీరు వీళ్ళంతా భక్తులుగా మారిపోతే స్వామి మళ్ళీ మామూలు స్థితికి తీసుకురండి మా వాళ్ళని అని వాళ్ళ భార్యలు వచ్చి వేడుకుంటే ఆ పురుషులని ఆయన ఉండి ఇక్కడ పక్కన ఉండే ఆ బ్రాహ్మణుల ఇంటి దగ్గర ఇంత భోజనం తీసుకొచ్చి వీళ్ళని తినబెట్టండి మళ్ళీ లేచిపోతారు అన్నాడంట. అంటే ఆ భోజనం తినే వరకు అయ్యో మా చేపల వల్ల ఎక్కడ పోయింది, చేపలు ఎక్కడ పట్టుకోవాలి అని మళ్ళీ లేచిపోతున్నారంట. ఇదేం చిత్రం అంటే అక్కడ ఉండే బ్రాహ్మణులు లౌకికులు పరమ లౌకికులు అని తెలియజేయటం కోసం చైతన్య మహాప్రభు అలా చేశాడు. ఆయన చరిత్రలో ఉంది ఈ విషయం. ఎందుకంటే ఈ విధంగా ఎందుకంటే వాళ్ళు లౌకికులని తెలియజేశారు. అబ్బా ఇంత పెద్ద నామాలు పెట్టుకున్నారు, ఇంత హంగామా చేసిరి, మేము గొప్ప 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 తల నుంచి వచ్చినాం విష్ణుమూర్తికి, మీరు కాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అన్నోళ్ళు ఏమయ్యా ఇంత లౌకికులు అనేది అందరికీ తెలియజెప్పాడనమాట. ఈ మహానుభావుడు చేయితోటి తాకితేనే వాళ్ళకు భక్తి విరహవేదన వచ్చేసి ప్రపంచాన్నే మర్చిపోయి భక్తి విరహవేదనతో భగవంతునితో ఏడ్చారే. మరి ఆ లౌకిక బ్రాహ్మణుల యొక్క భోజనం పెడితేనే వాళ్ళు మళ్ళీ బహిర్ముఖం మనసు అయి మళ్ళీ చేపల వలలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు బహిర్ముఖులు ఈయన అంతర్ముఖులు అని తెలియకనే సమాజానికి చెప్పారు. ఇక్కడ దీని వలన ఒకటి ఏంటిదంటే ఈ యొక్క భక్తి తన్మయత్వం, ఆ భక్తి అక్కడ నేర్పించారు వాళ్ళు. అక్కడ వైరాగ్యము, భక్తి, శరణాగతి, శుద్ధ వైష్ణవ సాంప్రదాయం, సదాచారము అక్కడ నేర్పించి ఈ భక్తిలో ఉండే రుచిని వాళ్ళకి ఇక్కడ భక్తిలో ఉండే టేస్ట్ని ఇక్కడ చూయించారు. ఇప్పుడు నల్ల మందు తింటే, డ్రగ్స్ తింటే, మాదక ద్రవ్యాలు, వైన్ తాగితే ఏ నిశ ఎక్కుతుందో ఈ భక్తిలో కూడా ఒక నిశ ఉంటుంది, యోగంలో కూడా ఒక నిశ ఉంటుంది. ఈ భక్తిలో యోగంలో ఉండే నిశని కూడా వాళ్ళు అక్కడ నేర్పించారు. కనుక వీళ్ళంతా కూడా ఈ భౌతికమైనవి అన్నీ మర్చిపోయారు. ఆ భౌతికమైన సుఖాల్లో వచ్చే ఆనందం కంటే ఈ భక్తిలో వచ్చే ఆనందం వాళ్ళకు ఎక్కువ ఉంది, ఖర్చు లేకుండా ఆ ఆనందాన్ని పొందగలుగుతున్నారు. కనుక ఆ యోగం వైపు ఆకర్షితులై ధ్యానం వైపు ఆకర్షితులవుతారు, ఆ భక్తి వైపు ఆకర్షితులు కాగలుగుతారు. ఈ భౌతికమైన సుఖాలని ఆ భక్తి అనేది డామినేషన్ చేస్తుంది. కనుక ఇవి మర్చిపోయి అందులో ఉండగలుగుతారు. నెక్స్ట్ స్వామీజీ, ఒక వస్తువు పాజిటివ్ నెగిటివ్ ఒకేసారి చూడగలగాలి కదా? సమదృష్టి కలిగి ఉండడమే ఋషుల యొక్క ఆశయము. అంటే దీన్ని అవధూత స్థితిని తప్పుదారి పట్టియొద్దు దయచేసి. ఎందుకంటే చాలామంది సమదృష్టి అంటే మాంసానికి మలానికి తేడా ఉంది. ఇప్పుడు మాంసం తింటుంటారు కానీ ఇది మలం అంటారు. నువ్వు మాంసం తింటున్నావు అనుకో, మలం కూడా తినే శక్తి నీకు ఉండాలి. పక్కవాడి భార్యకు నా భార్యకు తేడా ఉందా, అందుకనే నేను అందరు ఆడవాళ్లే కదా అని నేను ఇట్లా టచ్ చేసినాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ కరెంటు తీగని కూడా నువ్వు పట్టుకోగలగాలి. కన్నె మీదకి మనసు పోతే కరెంటు తీగని కూడా పట్టుకునే శక్తి నీకు ఉండాలి. కానీ అవధూత అది ఇట్లా తప్పు పట్టొద్దు. అంత సమానమే కదా, పాజిటివ్ నెగిటివ్ని సమానంగా తీసుకునే శక్తి ఉండాలి కదా, రెండు సమానంగా చూసే దృష్టి ఉండాలి కదా. స్టార్టింగ్లో మంచి చెడు తెలుసుకొని చెడును వదిలి మంచిని పట్టుకోవాలి. అవధూత స్టేజ్లో రెండు సమానంగా కనిపిస్తాయి కానీ చెడు పనులు చేస్తూ కూర్చోడు అవధూత. చెడు పనులు చేస్తూ కూర్చుంటూ అవధూతనంటే అది మోసకారి. కనుక సమదృష్టి కలిగి ఉండాలి. అట్లని చెడు పనులు చేస్తూ సమదృష్టి అంటారా దాన్ని? చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మధుమాంసాలు సేవిస్తూ వ్యభిచారాలు చేస్తూ అబద్ధాలు పలుకుతూ ఆధ్యాత్మికమైన వ్యక్తులమని చెప్తూ దాన్ని సమదృష్టి, నెగిటివ్ పాజిటివ్ సమానంగా తీసుకునేదే గొప్ప దృష్టి అంటే అది ఎంత తప్పు? అది చీటింగా, మోసమా కాదా? శాస్త్రాలు చక్కగా అధ్యయనం చేయకపోవడం వలన ఇంత అనర్థాలు వస్తాయి. కనుక ఋషి పరంపరలనే ఉండాలని ఎందుకు చెప్తామంటే సొంతంగా పుస్తకాలు చదివితే అహంకారం వస్తుంది, అందులో వెస్టర్న్ బుక్లు చదివితే ఇంకా అజ్ఞానం వస్తుంది, ఈ సొంతంగా వేదాంతం చదివితే అహంకారం వస్తుంది. ఇంకోటి ఉల్టా అర్థం చేసుకుంటాడు. అర్హత లేకముందే నేను అహం బ్రహ్మస్మి అనుకుంటాడు, లేకపోతే బ్రహ్మజ్ఞానులకు అంత సమానమే కదా అని ఉల్టా పనులు చేస్తూ తిరుగుతుంటాడు. అన్ని తప్పుడు పనులు చేస్తూ కూడా తిరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఒక గురువు దగ్గర సేవ చేసి ఈ వేదాంతాన్ని అధ్యయనం చేస్తే అహంకారం చచ్చిపోతుంది. ఒకటి తప్పు ఒప్పులు రెండు తెలుసుకుంటాడు. తప్పు పనులు చేయకుండా మంచి పనులే చేయాలి, ఉల్టా పనులు చేయకుండా పవిత్రమైన పనులే చేయాలనేది ఆ గురువులు చక్కగా శిక్షణ ఇస్తారు. ఆ గురువులను చూసే వీళ్ళు సగం నేర్చుకుంటారు. కనుక ఇవన్నీ కూడా
ఈ యొక్క సమదృష్టి ఉండాలి. ప్రతి జీవిలో భగవంతుని చూడాలి, సమదృష్టి ఉండాలి, పవిత్రత ఉండాలి, శీలం పవిత్రత, మాట పవిత్రత, యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, మనసు మాట కర్మ 3 ఒకటే ఉండాలి. వీళ్ళని మహనీయులు అంటారు. మనసేకం వచసేకం కర్మనేకం మహాత్మనః. మనసు మాట కర్మ ఒకటిగా ఉండాలి. వీరినే మహనీయులు మహర్షులు అంటారు. అలాగే ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళయ్యా అన్నప్పుడు ఒక పాయింట్ వచ్చినప్పుడు సత్యవంతంగా ఉండాలి. సత్యము, శాంతము, ప్రేమ, అహింస, సమానత్వం ఇవన్నీ కలిగిన వాళ్ళే వీళ్ళే నిజంగా సమదృష్టి కలిగిన వాళ్ళు. కనుక ఇవన్నీ లేకుండా నేను గొప్ప అనుకునే వీళ్ళని అజ్ఞానులే అనుకుంటారు. అజ్ఞానులే అనాలే. నెక్స్ట్ స్వామీజీ, తండ్రి మాట విన్న రాముడు ధర్మాత్ముడు, తండ్రి మాట వినని ప్రహ్లాదుడు కూడా ధర్మాత్ముడే. ఇదేలా సాధ్యం? శాస్త్రము గురువుల దగ్గర అధ్యయనం చేయకపోతే ఇన్ని అపార్థాలు వస్తాయి. శాస్త్రాలు చదివితే కన్ఫ్యూజ్ అవుతాయి, శాస్త్రాలు తప్పు ఉంటాయని దీన్ని ఇట్లే ప్రచారం చేస్తుంటారు. కనుక శాస్త్రము బ్రహ్మజ్ఞానుల దగ్గర అధ్యయనం చేయాలి. బ్రహ్మజ్ఞానులే దానికి న్యాయం చేయగలుగుతారు. అవును, రాముడు ప్రహ్లాదుడు ఇద్దరు కరెక్టే. కానీ రాముడు పితృవాక్య పరిపాలన, తండ్రి ఆజ్ఞ పరిపాలించాడు. అలాగే ప్రహ్లాదుడు తండ్రి మాట వినలేదు. కానీ ఇద్దరు ధర్మాత్ములే. అలాగే గురువాజ్ఞ మీరాడు ఎవరు? బలిచక్రవర్తి. ఎందుకు? నువ్వు ఆ శ్రీహరి ఈ యొక్క వామనుడి రూపంలో వచ్చాడు, 3 అడుగులని 3 లోకాలు ఆహ్వానిస్తాడు. కనుక అతనికి దానం చేయకన్నాడు. నేను ఇస్తానని, దానం ఇస్తానని మాట ఇచ్చినాను. ఒకవేళ శ్రీహరే వచ్చి దేహి అని నా చేతగుంటా చేతి చాపితే నేను ఎందుకు ఇవ్వను? నేను ఏదైనా ఇస్తాను. ఎందుకు? మహాక్రూరుడు ఉంటాడు బలిచక్రవర్తి. పూర్వం మహాక్రూరుడు ఉంటాడు. కానీ ఆయన తపస్సు చేస్తాడు. రుభువు వాళ్ళ తండ్రి రుభువు చెప్పిన ప్రకారంగా, ఆ రుభు మహర్షి చెప్పిన ప్రకారం తపస్సు చేసి గొప్ప ఋషిగా మారిపోతాడు. అక్కడి నుంచి ఆయన యజ్ఞ యాగాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలే చేస్తాడు. ఇంద్రుడి దగ్గర రాజ్యం గుంజుకున్నాడు కదా, లాక్కున్నాడు కదా. ఇదే అదును ఇతనిలో సాత్విక గుణం ఉంది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ యొక్క ఇంద్ర పదవిని తీసుకొని ఈ పెద్ద అంటే ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు కనుక ఇది లాక్కొని మళ్ళీ వాళ్ళ ఇంద్రుడికి వాళ్ళ అన్నకు రాజ్యం అప్పచెప్పడము ఈ యొక్క వామనుడి యొక్క ధర్మం. కనుక ఆ రూపంలో వచ్చాడని చెప్తే కూడా, ఈయన దానము చేస్తుంటే కూడా ఆయన నేను ఇస్తాను గురుదేవా అని ఆయనకు సంకల్పం చెప్తూ ఇస్తుంటే, అప్పుడు ఆయన ఆ కలశంలో నీళ్లు పోస్తుంటే ఆయన అడ్డు తగిలాడు కనుక దర్భచాపతో వామనుడు ఇలా అంటే ఒక కన్ను పోతుంది ఆయనకి. ఎవరికి? శుక్రాచార్యుడికి. అందుకని గుడ్డివాడయ్యాడు. అంటే ఒక పుణ్యకార్యం చేస్తుంటే దానికి అడ్డు తగిలితే పాపం అని దాని వలన తెలుస్తుంది. కనుక ఇప్పుడు గురువు ఆజ్ఞ మీరాడు అంటే గురువు ఆజ్ఞ మీరొద్దు, తల్లిదండ్రుల ఆజ్ఞ మీరొద్దు. కానీ ప్రహ్లాదుడు అంటాడు, తండ్రి అరించేరుమన్నాడు, తండ్రి నీ మోక్షం పొందు నాయన ఇదే జన్మలో అనేవాడే నిజమైన తండ్రి తప్ప సంసారంలో పడు, నువ్వు అజ్ఞానంగా జీవించు, కామశాస్త్రాలు చదువు, అర్థశాస్త్రాలు చదువు అనేవాడు నిజమైన తండ్రి కాదంటాడు. కనుక నిజంగా నువ్వు మోక్షం పొందుతాను అని తండ్రి కుమారుడు కోరుకుంటే నిజంగా ప్రోత్సహించేవాడే నిజమైన తండ్రి. అజ్ఞానాన్ని బోధించేవాడు నిజమైన తండ్రి కాదు. తల్లి తండ్రి గురువు మాట అంటే దాటకూడదు, దాటకూడదు. ఎప్పుడు వాళ్ళు సత్యము చెప్పి వాళ్ళు ధర్మంగా జీవిస్తూ సత్యాన్ని బోధించినప్పుడు మీరకూడదు. కానీ అసత్యాన్ని బోధించినప్పుడు గురువు మాట అయినా మీరవచ్చును. అంటే గురువు మాటను కూడా వినకుండా ఉండవచ్చును, తల్లి తండ్రి మాట కూడా వినకుండా ఉండవచ్చును. వాళ్ళ అజ్ఞానాన్ని బోధించినప్పుడు, మన మోక్షానికి అడ్డు వచ్చినప్పుడు, లేకపోతే మనని భక్తి చేయొద్దని చెప్పినప్పుడు మీరవచ్చు. లేకపోతే ఉట్టి అనవసరమైన భౌతిక కోరికల కోసము తల్లిదండ్రుల మాట గురువుల మాట మీరకూడదు. అది చాలా తప్పు వస్తుంది, దోషం వస్తుంది. కానీ శాస్త్ర సమ్మతమైనది బోధించినప్పుడు తల్లి తండ్రి గురువు చెప్తే వినాలి. శాస్త్ర సమ్మతము కానిది చెప్తే గురువు చెప్పని, తల్లి చెప్పని, తండ్రి చెప్పని వినకూడదు. ప్రహ్లాదుని పరిస్థితి అదే. తండ్రి కానీ శాస్త్ర ప్రకారం చెప్పడు. మనం రాక్షసులం కాబట్టి బ్రాహ్మణులని పీడించాలి, గోవులని పీడించాలి, ఋషులను పీడించాలి, యజ్ఞాలను నష్టపరచాలి, దేవతలను కొట్టాలి, తన్నాలి, ఇది ఆయన బోధించేది. కానీ మరి ఇది శాస్త్ర విరుద్ధమైన కార్యం కదా. కనుక ఈయన సాత్విక గుణంలో దేవతల గుణంతో పుట్టినవాడు, దేవగుణంతో పుట్టినవాడు, అసురగుణం లేదు ఈయనలో. కనుక ఈయన సాత్వికమైన వాడు కనుక మరి ఈ యొక్క దైవభక్తి కలిగిన వాడు ఆ కార్యాలు చేయడు. కనుక శాస్త్ర సమ్మతమైంది తండ్రి చెప్పలే కాబట్టి తండ్రి ఆజ్ఞ మీరాడు. శాస్త్ర సమ్మతమైంది ఈయన ఆచరించాడు. శాస్త్ర సమ్మతమైంది ఆచరిస్తే జనాలకు కూడా ఆయన తండ్రి ఆజ్ఞ మీరిండు ప్రహ్లాదుడు అనేది అనుకుంటారు. కానీ ఈయన తండ్రి ఆజ్ఞ మీరి కూడా మోక్ష స్థితిని అందుకున్నాడు ప్రహ్లాదుడు. ఎందుకు? ధర్మ మార్గంలో నడిచాడు కనుక. అధర్మమైన మార్గంలో తండ్రి ఉంటే తండ్రి బాటలో నడవకూడదు.
ధర్మ మార్గంలో తండ్రి ఉంటే తండ్రి మాట మీరకూడదు, తండ్రి చెప్పినట్టు వినాలి. ఇప్పుడు దశరథ మహారాజు ధర్మ మార్గంలో ఉన్నాడు, చాలా సాత్వికమైన వాడు, ధర్మాత్ముడు కనుక ఆయన ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ రాముడు పాటించాడు. ఎందుకు? తండ్రి ధర్మాత్ముడు కనుక శాస్త్ర ప్రకారం జీవించాడు. ఆయనకు ఒక కులగురువు ఉన్నాడు, వశిష్ఠుడు ప్రకారమే ఆయన జీవించాడు కనుక తండ్రి ఆజ్ఞ పాటించడంలో తప్పు కాదు. తండ్రి ఏమి చెప్పినా పాటించవచ్చు. అది మనకు కష్టం రాని, దుఃఖం రాని, అందులో మన శ్రేయస్సు దాగి ఉంది. ఎందుకంటే ఒక జ్ఞానులు చెప్పిన మాటలో మన శ్రేయస్సు దాగి ఉంది. అలాగే ఈ యొక్క హిరణ్యకశపుడు మహా క్రూరుడు ప్లస్ ఆయన అజ్ఞాని గనక ఆ అజ్ఞాని మాట వింటే, ఈ ప్రహ్లాదుడు జ్ఞాని కాబట్టి అజ్ఞాని మాట వినలేదు. దశరథుడు జ్ఞాని, రాముడు జ్ఞాని కాబట్టి జ్ఞాని మాట విన్నాడు. ఇక్కడ తప్పు లేదు. కనుక దశరథ మహారాజు మాట, రాముడు తండ్రి మాట విని అతను గొప్పవాడయ్యాడు. ఈ ప్రహ్లాదుడు అజ్ఞాని అయిన తండ్రి మాట వినకుండా గొప్పవాడాడు. ఇక్కడ తండ్రి మాట వినకపోతే గొప్పవాడయ్యాడు, అక్కడ తండ్రి మాట వింటే గొప్పవాడయ్యాడు, కీర్తి పొందాడు. కనుక ఇక్కడ ఏంటంటే శాస్త్ర సమ్మతమైందే మనము జీవించాలి, శాస్త్ర ప్రకారమే జీవించాలి. జ్ఞానం ఎవరు చెప్పినా, చిన్న బాలుడు చెప్పినా జ్ఞానం చెప్తేనే, సత్యం చెప్తేనే వినాలి, జ్ఞాన మార్గంలోనే నడవాలి. అజ్ఞాన మార్గంలో నడవకూడదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని చెప్పండి, బ్రహ్మదేవుడు అజ్ఞానాన్ని చెప్పినా వినకూడదు, సత్యముని చిన్న బాలుడు చెప్పినా వినాలనేది శాస్త్ర సమ్మతం ఇది. కనుక వీళ్ళిద్దరు చేసింది, ప్రహ్లాదుడు రాముడు చేసింది కరెక్టే. నెక్స్ట్ దీన్ని అందుకనే గురువుల దగ్గర, ఆత్మజ్ఞానుల దగ్గర శాస్త్ర విచారణ చేస్తే ఇదైతే ప్రహ్లాదుడు తండ్రి ఆజ్ఞ వినడు, అహంకారో లేకపోతే క్రూరుడు అనకూడదు అది. ఎందుకంటే అజ్ఞానుల మాట వినకూడదు, అది ఎవరైనా ఉండని. కనుక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే ద్వంద్వార్థాలు వస్తాయి, రెండు అర్థాలు వస్తాయి. దాన్ని సరియైనగా అర్థం చేసుకుంటేనే లాభం పొందుతాం, లేకపోతే ఉల్టా అర్థం చేసుకుంటే నష్టం పొందుతాం. నెక్స్ట్ స్వామీజీ, తిండి సంతోషం మాట కోసం తల్లిని నరికిన పరశురాముడు మరియు శ్రీరాముడు ఇద్దరు విష్ణువే కదా? అవును. కానీ సరే, తండ్రి భోజనం పెడతాడో, సౌకర్యాలు కలిగిస్తాడో, తన బాగోగులు చూసుకుంటాడు అని తల్లిని నరకమంటే నరికిందంటాడు. తండ్రి దేనికైనా సిద్ధుడే, మళ్ళీ తిరిగి తల్లిని బ్రతికించాడు. చూశారా? కొన్ని ఋషి ఆజ్ఞ ఎట్లా ఉంటుందంటే 100% ఫాలో కావాలి. అది ఎందుకు ఒకటి ఇది చేసినప్పుడు కొన్ని వాళ్ళు భర్త ఆజ్ఞ వేశాడనుకో, భర్త ఆజ్ఞ వినాలని ఉండి ఆమె 100% ఆచరిస్తుంటే కూడా కొన్ని దైవ సంబంధమైన విఘ్నాలు, రాక్షస సంబంధమైన విఘ్నాలు కలిగినాయి అమ్మగారికి. ఆ రాక్షస సంబంధమైన విఘ్నాల వలన భర్త ఆజ్ఞ కొంచెం లేట్ అయింది ఆ కార్యం నెరవేర్చడానికి. లేట్ కావడం వలన నీవు ఆజ్ఞ మీరినవు కదా అని అది కుమారుని కూడా టెస్ట్ చేయొచ్చు తండ్రి. అట్లెందుకు అనుకోకూడదు? ఎంత పితృవాక్య పరిపాలన చేస్తున్నాడు తండ్రి, అంతే ఎంత గౌరవము. నేను ఒక ఋషిని కదా, నా కొడుకు నన్ను ఎంతవరకు ఫాలో చేస్తున్నాడు, నా ఆజ్ఞ ఎంతవరకు వింటున్నాడు అని కూడా కుమారుడికి టెస్ట్ అనుకోవచ్చు. ఇటు తండ్రి మాట వినాలా, తల్లిని నరికేయాలనా? అయ్యో తల్లి అంటే కన్న తల్లిని నేను ఎట్లా నరికివేతు, అట్లంటే మళ్ళీ తండ్రి ఆజ్ఞ మీరినట్టు అవుతుంది. ఇక్కడ తండ్రి ఆ ఋషి, ఆయన అసత్యం చెప్పడు, ఆయన అజ్ఞానము బోధించడు. మరి తల్లి, ఆ కన్న తల్లి ఆమె ఒక ఋషి మాత, గొప్ప జ్ఞాని. మరి ఎట్లా ఆ రేణుక ఎల్లమ్మ మరి ఎట్లా ఈ పరిస్థితిలో కూర్చుండి తండ్రి దేనికైనా సిద్ధుడు, తండ్రి ఆజ్ఞ మాటను ఆచరించడంలో ఇది తల్లి చిన్న ఆజ్ఞలో మీరింది, దానివలన అట్లా నరికి వేసిన తండ్రి బ్రతికిస్తాడనే కాన్ఫిడెన్స్ అతనికి ఉంది. కనుక యోగులు దేనికైనా సిద్ధులు, ఏది చేసినా వాళ్ళు రైటే, వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప వాళ్ళు చేసినట్టు చేయకూడదు. వాళ్ళు దేనికైనా సిద్ధులే, వాళ్ళు పోషించగలుగుతారు, వాళ్ళు సంహరించగలుగుతారు, తిరిగి మళ్ళీ బ్రతికించగలుగుతారు, తిరిగి మళ్ళీ భార్యని బ్రతికించాడు ఆయన. అది కుమారుడికి టెస్ట్ అని ఎందుకు అనుకోకూడదు? కనుక ఆయనది విష్ణు అంశనే పరశురాముడిది, రాముడిది కూడా విష్ణు అంశనే. మళ్ళీ అట్లంటే ఆయనని భార్యని అడవుల పాలు పంపాడు కదా, ఆయన కూడా విష్ణు వంశనే అని అనవచ్చు. ఎందుకంటే అది ఆయనకు ప్రజలు ఒకే మాటము, ఒకే బాట, ఒకే సీత అన్నాడు కనుక ఆ విధంగా మరి ఆయన వాక్య పరిపాలన చేస్తున్నాడు కనుక అది ప్రజావాక్కు పరిపాలనలో ప్రజల వాక్కుని గౌరవించడం ఆయన ధర్మం. కాబట్టి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు దేవతలు కూడా ధర్మ మార్గంలో నడుచుట కోసం. ఒక రాజుగా ఉన్నాడు కాబట్టి ప్రజావాక్కుని నేను వింటాను, ప్రజావాక్కుని గౌరవిస్తాను, వాక్య పరిపాలన చేస్తాను అన్నందుకు, ఆ మాట ఇచ్చినందుకు వాళ్ళు అన్ని కష్టాలు పడవలసిన పరిస్థితి వచ్చింది. ఏది చేసినా ప్రతి దాంట్లో ఒక ధర్మం ఉంటుంది. నెక్స్ట్ స్వామీజీ, అడవులకు పోయిన రాముడు విష్ణువే కదా? అంతే. ఇప్పుడు తండ్రి మాట విని ఈయన తల్లిని నరికి వేసిండు, ఆయన తండ్రి మాట విని అడవులకు వెళ్ళాడు.
ఇద్దరు విష్ణు అంశనే, తండ్రి ఆజ్ఞ పరిపాలించారు. ఇక్కడ దశరథుని తండ్రి ధర్మాత్ముడు, ఈయన జమదగ్ని మహారాజు, ఈయన జమదగ్ని మహర్షి పరశురాముడి తండ్రి కూడా జ్ఞాని. జ్ఞానుల మాట వినొచ్చు, వాళ్ళ దాంట్లో సూక్ష్మ దృష్టితో కూడుకున్న ఉంటాయి. అందులో కుమారుని యొక్క శ్రేయస్సు దాగి ఉంటుంది బ్రహ్మజ్ఞానుల మాటల్లో. దాని ద్వంద్వార్థాలు ఉంటాయి. ఇతరులకు వాళ్ళు ఉల్టా అర్థం చేసుకున్న వాడికి ఉల్టా అర్థమవుతుంది, జ్ఞానులకు అది సరిగా అర్థమవుతుంది. కనుక వాళ్ళు దేనికైనా సిద్ధులే, దాన్ని సరి చేయగలుగుతారు. మళ్ళీ దాంట్లో చాలా సూక్ష్మమైన అర్థాలు ఉంటాయి. నెక్స్ట్ స్వామీజీ, ఎవరిని పూజించాలి, ఆదర్శం ఎవరిని తీసుకోవాలి? గొప్ప గొప్ప ఋషులనే ఆదర్శం తీసుకోవాలి, గొప్ప ఋషులనే పూజించాలి, దేవతల్ని సాత్విక దేవతల్ని పూజించాలి, సాత్విక ఋషులని పూజించాలి. అలాగే శాస్త్రాలని, ఉపనిషత్తుల్లో అటువంటి శాస్త్రాలనే చదవాలి, యోగ శాస్త్రాలని ఉపనిషత్తులని చదవాలి. అట్లా సాత్విక దేవతలనే పూజించాలి. తపస్సంపన్నులైన ఋషులని మనము ఆదర్శంగా తీసుకోవాలి, పూజించాలి. నెక్స్ట్ స్వామీజీ, పరుసవేది వేరున చాలామంది ప్రాణాలు కోల్పోయారు, నిజమా? అజ్ఞాన స్థితిలో అది భౌతికమైనది, వారి కర్మ వాంటిది, వాళ్ళు భౌతికంలో వెళ్ళిపోతారు. పరుసవేది అనేది సత్యమే. ఆ పరుసవేది శక్తి ఏంటిదంటే ఇనుముకు తగిలిస్తే బంగారు కూడా అవుతుంది. అంత శక్తి పరుసవేదిలో ఉంటుంది. ఇది శాస్త్రాల్లో ఉంటుంది, పూర్వకాలంలో ఉన్నది. అది ఒక సిద్ధి, ఒక ఋషులు కనుక్కున్న, ఒక ఋషి సంపాదించుకున్న ఒక సిద్ధి అది. నెక్స్ట్ స్వామీజీ, అన్నమాట దాటని లక్ష్మణుడు గొప్పవాడు, అన్నని చంపించిన విభీషణుడు కూడా గొప్పవాడు, ఎందుకు అయోమయం? అందుకని శాస్త్రాల్లో ద్వంద్వార్థాలు ఉంటాయి. ఇది అర్థం కాదు. విభీషణుడు చాలా క్రూరుడు, విభీషణుడు చాలా క్రూరుడండి. లేకపోతే ఏంటిది, అన్నని వదిలిపెట్టేసి అన్న శత్రువు అయిన రాముని దగ్గరికి వెళ్ళిపోయాడే. లేకపోతే లక్ష్మణుడు చాలా గొప్పవాడండి. అన్నకు భార్యనే ఇంటి దగ్గర ఉండి 14 ఏళ్ళు భార్యను వదిలిపెట్టి అన్న ఎంబడి వెళ్ళి అడవిలో అన్నకు సేవ చేశాడు అని మనం ఇంట్లో ఇది తప్పు, ఇది ఒప్పు అని ఆర్గ్యుమెంట్ చేస్తాం. కానీ బ్రహ్మజ్ఞానులు ఏది చేసినా రైటు. ఎందుకంటే రావణుడు రజోగుణము, కుంభకర్ణుడు తమోగుణము, సత్వగుణం విభీషణుడు. పాలలో కలుస్తాయి, తేనెలో, నీళ్ళలో కలుస్తాయి. కానీ ఈ రజోగుణం తమోగుణంతో సత్వగుణం కలిసి ఉండలేదు. శ్రీరామచంద్రుడు సత్వగుణస్తుడు గనక ఆయనని చేరగలిగింది, ఇతను విభీషణుడు సత్వగుణం గనక అక్కడ చేరగలిగాడు. అలాగే ఆ సీతమ్మని ఎత్తుకొచ్చినప్పుడు, అన్న నువ్వు ఇది చాలా తప్పు, రాముడు చాలా పవిత్రుడు, మంచివాడు, ఇది ప్రాణ నష్టం అవుతుంది, ఈ తీసుకుపోయి ఆమెను ఇచ్చేస్తే మనకు లంకకు శకనాలు రావు, మనం మంచిగా అపకీర్తి పొందొద్దు అన్నయ్య, ఆ సీతను ఒకదాన్ని మనం అక్కడ పంపించేస్తే అయిపోతుంది అని అంటే, నా ముందు నా శత్రువుని బలాన్ని పొగుడతావా, అతన్ని గొప్పగా చేసి పొగుడతావా, నాకు ఎదురు చెప్పుతావా మూర్ఖుడా అని కాలుతోటి తన్ని గెంటి వేశాడు. గుర్తుపెట్టుకోండి. అలాగే దుర్యోధనుడు కూడా విదురుడిని పాండవులకు 5 ఊర్లే కదా, అడిగితే ఇస్తే ఇవ్వచ్చు కదా, సాక్షాత్ కృష్ణ పరమాత్మనే వచ్చాడు మనకెందుకంటే కూడా, నా శత్రువుల వైపు నువ్వు నా మంత్రిగా ఉండి నా శత్రువుల వైపు నువ్వు ఇది చేస్తావా అని కాలుతో తన్నాడు, సభ నుంచి బయటికి నెట్టివేశాడు. అప్పుడు విదురుడు అజ్ఞాని చేతిలో మనం ఉండకూడదు, మనం జ్ఞానులం కదా అని అడవికి వెళ్ళి ఆకులము తింటూ తపస్సు చేసుకుంటూ జీవనం గడిపాడు. కనుక 90 రకాల వంటకాలు చేసి పెడితే కూడా ఆ యొక్క బంధువుగా వస్తే 90 రకాల వంటకాలు తినిపో, లేకపోతే రాయబారిగా వస్తే చెట్టు గట్టేసి కొట్టండి అని చెప్పారు. మరి అందుకనే ఆయన ఏం చేసేసాడంటే, ఈ యొక్క విదురుడి ఇంటికి వచ్చి తోటకూర వండుకుంటే ఉప్పు కారం లేని తోటకూరని తిన్నాడు. అంతేకాని ఆ 90 రకాల వంటకాలు భోజనానికి వెళ్ళలే దుర్యోధను ఇంటికి కృష్ణ పరమాత్మ. ఇట్లా ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయి. మరి విభీషణుడు అతన్ని గెంటి వేశాడు దుర్యోధనుడే. ఎందుకంటే ఇతను సత్వగుణస్తుడు, ధర్మం మాట్లాడతాడు కనుక. ధర్మం అంటే వాళ్ళకి గిట్టదు కనుక. అలాగే ఇక్కడ ఈ తమోగుణము రజోగుణము, తమోగుణము మన కుంభకర్ణుడు, రజోగుణము రావణుడు గనక, సత్వగుణం విభీషణుడు, ఆ సత్వగుణం వాళ్ళతో ఉండలేకపోయింది కనుక. అలాగే రాముని పొగుడతావా, సీతని అప్పజెప్పమంటావా నన్నని కోపంతో అతని ఇంట్లో నుంచి నెట్టివేయడం వలన బయటకు వచ్చాడు. అతను సత్వగుణమైన రాముణ్ణి చేరాడు. అప్పుడు ఆయన ప్రాణం ఎక్కడ ఉంటుంది, నాభిలో ఉంటుందని అతని రహస్యాలు చెప్పగలిగాడు. అందుకని అన్నదమ్ములు కొట్లాడకండి, ఆ రహస్యాలు అన్నీ బయటకు వస్తాయి అంటారు కదా. ప్రాణ స్నేహితులు కానీ అన్నదమ్ములు కానీ కలిసి ఉండాలి అంటారు. విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళ లోపాలన్నీ చెప్తారనేది ఒక సామెత ఉంది పూర్వకాలం నుంచి కూడా. కానీ ఇక్కడ జ్ఞానులని జ్ఞానులు చేస్తారు, అజ్ఞానులను అజ్ఞానులు వచ్చి చేరుతారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అజ్ఞాని దగ్గర ఒక జ్ఞాని ఉన్నా మళ్ళీ వాడిని వదిలిపెట్టి జ్ఞానిని చేరుతాడు కనుక. జ్ఞానులు కలిసిపోతారు, పాలలో తేనెలో కలిసినట్టుగా. కనుక ఈ సత్వగుణాన్ని కలిసింది, జ్ఞాని కలిశాడు అంతే. ఇక్కడ
అజ్ఞానిగా ఉన్నవాడు అన్న తమ్ముడు అనే బంధం లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటారు క్రియాయోగం చేస్తూ చేస్తూ ఆ మాయా అక్కజెల్లెళ్ళు సంసారం మాట్లాడుతుంది. ఇక్కడ అమ్మగారులతోటి మేము ఫ్రెండ్షిప్ చేస్తుంటాం అని ఇక్కడ ఆడవాళ్ళతోటి స్నేహం చేస్తుంటారు. వాళ్ళు ఒకరికొకరు ఆ అనుభవాలు పంచుకుంటారు. వాళ్ళ ఇది చేసేస్తుంటే ఏమమ్మా మీరు ఎట్లా కలిశారు ఇంతమంది 10 మంది గ్రూపు లెక్కన వస్తున్నారు ఏంటంటే మా అక్కజెల్లెండ్లకు మేము ఇప్పుడు దూరం అయినాము. వాళ్ళు మాయా అక్కజెల్లెండ్లు మీరు అంత సంసారం మాట్లాడతారు. మాకు కొత్త అక్కజెల్లెండ్లు పరిచయం అయినరు. వాళ్ళు ఆత్మీయులు ఆత్మ సంబంధమైన అక్కజెల్లెండ్లు, మీరేమో మాయా అక్కచెల్లెండ్లు, మీరు సంసారమే మాట్లాడతారు. అందుకని మీకు మేము కాల్స్ కూడా చేస్తలేము, ఎక్కువ మీతో టచ్లో లేము. మాకు కొత్త అక్కచెల్లెండ్లు కలిసిండ్రు, వీళ్ళు ఆధ్యాత్మిక అక్కచెల్లెండ్లు, వీళ్ళతో ఆత్మ సంబంధమైనవి సాధన సంబంధమైన అనుభవాలు మేము చర్చించుకుంటామని ఒకసారి 2వ ఆదివారం ప్రోగ్రామ్స్లో మన దగ్గర కార్యక్రమంలో కొంతమంది చెప్పుకుంటుంటే మాకు చాలా ఇది కలిగింది. అంటే జ్ఞానులు కలుస్తారు. ఇక్కడ కొత్త స్నేహం ఆధ్యాత్మికమైన పరిచయాలతోటి సాధనలో ఎవరెంత ముందుకు వెళ్తున్నారని చర్చించుకుంటారు. సాధనలో వాళ్ళు ఇది చేసుకుంటారు. కనుక ఆ విధంగా మనకు ఈ ప్రాపంచికమైన గుణాలు సొంత బంధువులు ఉన్న వాళ్ళకు దూరం అవుతుంటాం, వాళ్ళని ఇది అంటాం. మనకి ఎప్పుడు తెలియని వాళ్ళైనా ఆధ్యాత్మిక వాళ్ళతోటి కొత్తగా పరిచయాలు అయ్యి పెంచుకుంటుంటాం. ఇది ఇట్లా భౌతికమైన వాళ్ళతోటి దూరం అవుతాం, ఆధ్యాత్మిక వ్యక్తులకు దగ్గర అయ్యి ఇవి ఆధ్యాత్మిక చర్చ చేస్తుంటాం. ఇవి సాధనకు మనకు ఎంతో ఉపయోగపడతాయి. కనుక జ్ఞానులు చేరుస్తారు, అజ్ఞానులు చేరుతారని దీనివల్ల అర్థం చేసుకోవాలి. ఎవరికెవరు నమ్మక ద్రోహం కాదు. ఇది అతను చేసింది తప్పు, అతనికి ఫలితం అనుభవించేది ఉన్నది, ఆ విధంగా అనుభవించారంతే రావణుడు. నెక్స్ట్ స్వామీజీ, ఇక్కడ లక్ష్మణుడు అన్నకు తోడుగా ఉండాలి కనుక భార్యని అక్కడ ఉంచేసి ఆమె సమాధి నిష్టలో ఉన్నది. ఈయన అన్నకు వచ్చేసి అడవిలో సేవ అందించాడు. కనుక ఇది లక్ష్మణుడు చేసింది కరెక్టే. రావణుడు అజ్ఞాని, తను తరిమేశాడు ఇంట్లోకి వెళ్ళి కాబట్టి రావణుని జ్ఞానిని వచ్చి చేరిండు. విభీషణుడు చేసింది కూడా తప్పే కనుక రైటే, విభీషణుడు కూడా చేసింది రైటే. ఇది శాస్త్రంలో 2 అర్థాలు ఉంటాయి. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి, బాగా జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. మహనీయులు అయితేనే దీనికి అర్థం కరెక్ట్ చెప్పగలుగుతారు. సామాన్యులు దీన్ని ఉల్టా అర్థం చేసుకుంటారు శాస్త్రాన్ని. కనుక మహనీయుల దగ్గరనే శాస్త్ర చర్చ చేయాలి, అక్కడనే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. సొంతంగా శాస్త్రాలు చదివితే ఎన్నో డౌట్లని క్రియేటివ్ చేసేసి మనం ఇంట్లో తప్పులు ఉన్నాయేమో అని ఎత్తి చూపడానికి వెళ్తాం. కనుక అజ్ఞానిలాగా ఉండి జ్ఞానిలాగా మాట్లాడతాం. అర్జునుడికి ఆ కృష్ణుడు చెప్పేటివన్నీ తప్పుగా దోస్తుంది. అజ్ఞానిలాగా ఉండి జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు అర్జున అని అంటాడు కదా కృష్ణ పరమాత్మ. కనుక మనకు అజ్ఞానం జ్ఞానంగా, జ్ఞానం అజ్ఞానంలాగా తోస్తుంది. మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతాం. కనుక జ్ఞానుల దగ్గరనే ఈ శాస్త్రాలని వినాలి, చర్చ చేయాలి, తెలుసుకోవాలి. నెక్స్ట్ స్వామీజీ, సంజీవిని మూలిక గురించి చెప్పండి, అందులో శక్తి ఉందా? సంజీవి కాలానుగుణంగా మూలికలు తన శక్తి ప్రభావం తగ్గిపోతాయి. పూర్వకాలంలో కొన్ని 100 కిలోలు బరువులు మోసేవాళ్ళు, కొన్ని 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు. బ్రహ్మంగారు 175 సంవత్సరాలు జీవించాడు. 175 సంవత్సరాలు. మరి చూడండి, ఆయన కంటే ఇంకా ముందుకు పోతే ఒక మనిషి ఇక 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు పూర్వీకులు. అంతెందుకు ఒక 30 సంవత్సరాల కింద కూడా 100 కేజీలు పల్లెటూరు రైతులు 100 కేజీలని ఒక్కడే ఎత్తుకొని ఒక్కడే మోసేది, 100 సంచులు మోసేవాడు ఒక్కడే. ఇప్పుడు 50 కిలోలు మోయడానికే కష్టం ఉంటుంది, ఒకరు ఎత్తాలి. ఇంకా పట్టణాల్లో అయితే 25 కేజీల బస్తను కూడా మోయలేని పరిస్థితిలో ఉంటుంది. మనుషులు చూస్తే బలంగా కనిపిస్తారు, ఈ శక్తి లేదు. ఇప్పుడు మరి చూడండి, ఆయుష్ తగ్గింది, శక్తి తగ్గింది, తీసుకునే ఆహారంలో, వ్యవహారంలో. అలాగే ఇప్పుడు తీసుకునే తిండిలో కూడా అంత హైబ్రిడ్, అంత మందులతో, పెస్టిసైడ్స్ తోటి పండుతున్నాయి. కనుక పూర్వకాలంది మరి అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది అన్నిట్లలో. కనుక ఇప్పుడు మీరు వేసిన క్వశ్చను సంజీవని మూలిక, సంజీవ మూలికలు ఉన్నాయి కదా, ఈ మూలికలు కూడా తన శక్తిని కొంత కోల్పోతున్నాయి. ఇవి కొన్ని రహస్యమైనవి, కొన్ని శక్తివంతమైన మూలికలు హిమాలయాల్లో ఎక్కడో రహస్యమైన చోట్లల్లో ఉంటాయి. అది అక్కడ జనాలు వెళ్ళలేని చోట్లల్లో అవి విన్నా అవి కనుక్కోలేరు, అవి చూడలేరు, అవి తెలుసుకోలేరు. అందరికీ తెలియదు ఆ మూలిక రహస్యము. తెలిసినా మనము అక్కడికి ఎవరు ప్రవేశించలేని స్థలాల్లో ఉంటాయి కొన్ని. కనుక ఈ కాలానుగుణంగా ఇక్కడిక్కడ దొరికే మూలికలు కూడా కొంత ప్రభావం తగ్గుతూ ఉంటుంది, మనుషులకు ప్రభావం తగ్గినట్టుగా అట్లా. కనుక ప్రతి ఒక్కటి ఉంటాయి శాస్త్రంలో. ఊరికే మృత సంజీవినితోటి లక్ష్మణుని ప్రాణాన్ని పోశారు. మూర్చపోయిన లక్ష్మణుని ప్రాణాన్ని కాపాడగలిగాడు హనుమంతుడు తీసుకొస్తే రాముడు. అలాగే ఇదే మృత సంజీవిని విద్య ద్వారా శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులంతా బతికించేవాడు. గాయాలైతే అనుకోండి, పొట్టలోకి బాణాలు దిగినాయి, బాణాలు దిగితే మళ్ళీ 2వ రోజు భారత యుద్ధం 18 రోజులు చేయాలి యుద్ధము. మళ్ళీ బాణాలు పొట్టలోకి దిగినాయి, చిన్న గాయం అయితేనే మనము తట్టుకోలేము, పొట్టలో బాణాలు దిగితే ఎట్లా చేయగలిగినారు మరి యుద్ధము? ఆ మూలికలు అంత శక్తివంతమైనవి ఉన్నాయి పూర్వకాలంలో. ఆ మూలిక వైద్యం చేస్తే మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఒళ్ళు నొప్పులు అంటే బ్రూఫిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారు, మళ్ళీ ఒళ్ళు నొప్పులు గంటలో క్యూర్ అవుతున్నాయి కదా.
అలాగే ఆ కాలంలో మూలికా ప్రభావం చేత మళ్ళీ యథావిధిగా వాళ్ళకు మళ్ళా కొత్త శక్తి వచ్చేది. అలా అలా ఉండేది మూలికలు ఆ కాలంలో. అలాగే ఈ చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించేది శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య ద్వారా. అప్పుడు శుక్రాచార్యుని మన ఈయన దేవగురువు అయిన బృహస్పతి కుమారుడు వచ్చి శుక్రాచార్యుని దగ్గర శిష్యరికం చేసి ఆ విద్యను నేర్చుకొని మళ్ళీ ఆ విద్యని నష్టం చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? దాని వలన ఈయన ఏం నష్టం చేయడు, కానీ ఈయన ఏం చేసేస్తారంటే ఈయనని చంపేసి ఆ యొక్క మన కళ్ళులో కలిపి ఆయనను తాపిస్తారు శుక్రాచార్యుడికి. ఆయన పొట్టజించుకొని బయటకు వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు నా దగ్గర విద్య తెలుసుకున్నందుకు నువ్వు ఈ విద్య నీకు రాకుండా ఉండుగాక అన్నప్పుడు ఆయన కూడా ప్రతిఫలంగా ఇస్తాడు. ఈ విద్య నేర్పిన వాడు కూడా ఉండకుండుగాక అని. అట్లా ఆ విధంగా నష్టం చేసేటట్టు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళని రాక్షసులని బ్రతికిస్తుంటే ఇంకా ఎన్నటికీ దేవతలు గెలవలేరని ఆ విష్ణుమూర్తి నాటక రంగంలో ఈ విధంగా ఆ విద్యని నశింపజేసేటట్టు చేస్తారు అట్లా. కనుక ఈ పూర్వకాలం నుంచి కూడా ఈ విద్యలు అన్నీ ఉన్నాయి, శాస్త్రాల్లో ఉన్నాయి. ఈ మృత సంజీవని అనే మూలికలు ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఇంకా ఎన్నో శక్తివంతమైన మూలికలు కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అవి సత్యము. అవి ఇప్పుడు చాలా మటుకు వాటి ప్రభావం తగ్గిపోయి ఉంటుంది. అలాగే మళ్ళీ అవి ఎక్కడో రహస్యమైన హిమాలయాల్లో రహస్యమైన కొండల పర్వతాల మీద ఉంటాయి. అవి ఎవరు కనుక్కోలేరు, ఎవరు పోలేని స్థలాల్లో ఉంటాయి. నెక్స్ట్ స్వామీజీ, వెదురు చెట్టు నుండి ధాన్యం వస్తుందా 60 సంవత్సరాలు ఆగితే? అవును, తప్పకుండా 60 సంవత్సరాలకు వెదురు గడియల్లో 60 సంవత్సరాలు అయిన తర్వాత దానికి ధాన్యాలు వస్తుంది. పూర్వకాలంలో కరువు కాలంలో వ్యవసాయం ఇంత డెవలప్ లేదు. అడవుల్లో ఉండే వాళ్ళకు వ్యవసాయం చేయడానికి నీళ్లు కూడా ఉండవు, కొన్ని చోట్ల నీళ్లు లేవు. మరి వెదురు బొంగు గడియలు అంటే ఎక్కడన్నా నీటి పదున్న దగ్గర, కాలువల దగ్గర అక్కడక్కడ వెదురు బొంగు చెట్లు ఉంటాయి. 60 సంవత్సరాలకు వాటికి వెదురు ధాన్యం వస్తుంది. ఆ ధాన్యాన్ని ఇలా కొట్టి ధాన్యం తీసి అందులోకి వెళ్ళి తీసి దంచుకొని అదే వండుకొని తినేవాళ్ళు. ఎదురు ధాన్యము పూర్వకాలంలో నాగరికత డెవలప్ కానప్పుడు ఆ పూర్వకాలంలో వెదురు ధాన్యాలు తినేవాళ్ళు. అలాగే చిరుధాన్యాలు కూడా కొండల్లో, గుట్టల్లో, రాళ్లలో, రప్పల్లో ఎక్కడైనా ఏ చిలకల్లో అయినా పండుతాయి. నీళ్లు తక్కువన్నా పండుతాయి, మందులు అవసరం లేదు, ఇలా చల్లినా పండుతాయి. అట్లా అవి కూడా చిరుధాన్యాలని కూడా కొర్రలు, ఆరకలు ఆ సామలు ఆ కాలంలో పూర్వకాలంలో తినేవాళ్ళు. మరి ఉపనిషత్తుల్లో అలాగే వేదంలో, ఉపనిషత్తు, రామాయణ, భారతంలో కొర్రలు అని ఉంటాయి. కొర్రలు తినేవాళ్ళు అంట అప్పుడు. మరి అందులో శాస్త్రాలనే ఉంటుంది అవి. కనుక ఆ విధంగా చిరుధాన్యాలు అప్పుడు తినేవాళ్ళు, వెదురు ధాన్యాలు తినేవాళ్ళు. ఇంకా ఋషులు హిమాలయాల్లో కానీ ఆ శ్రీశైలం, తిరుపతి మహారణ్యాల్లో కోనేరుల దగ్గర, సెలయేర్ల దగ్గర కొన్ని పెండూలం గడ్డలు అంటారు, భూచక్రం గడ్డ అంటారు. అలాగే మన కంద మూలాలు అంటారు కదా, కందగడ్డ మనం వండుకొని తింటాం చూడండి కూర, కంద మూలాలు అంటారు కదా. కందమూలం అని ఉట్టిగా రాలే పేరు, కంద మూలాలు. అలా రకరకాలుగా కాయలు, ఆకుకూరలు, కాయ కందమూలాలు అంటారు కదా. ఇవన్నీ వాళ్ళు సహజమైన ఈ ప్రకృతి చేది తీసుకుంటూ కూడా ఆ కాలంలో ఉన్నారు. ఏ కాలాన్ని బట్టి ఆహారంలో ఇప్పుడు నాగరికత డెవలప్ అయినాక వంట కర్రలతోటి వండుకున్నారు. ఇంకా తర్వాత గ్యాస్ వచ్చింది, తర్వాత కరెంటు పొయ్యిలతోటి కూడా వండుకునే స్థితి ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ల వరకు వచ్చింది. ఇప్పుడు నాగరికత డెవలప్ అయింది. అట్లా పూర్వకాలంలో భోజన విధానం అలా ఈ వెదురు కర్రల ధాన్యాలు ఉండేది. వెదురు ధాన్యాలని ఆ కొర్రలు అవి ఇవి తీసుకునేవాళ్ళు. ఋషులు కాయ కందమూలాలు తినేవాళ్ళు. ఇంకా కొన్ని ఋషి ఆశ్రమాల్లో గోవులు ఉంటే గోవు పాలు తీసుకునేవాళ్ళు. అట్లా వాళ్ళ అనుకూలాన్ని బట్టి ఏది దొరికితే అది తీసుకునేవాళ్ళు. నెక్స్ట్ స్వామీజీ, ద్రోణ పర్వతం మీద మృత సంజీవని ఉందని సనారి విశ్వేశ్వర గ్రంథంలో ఉంది. మరి ఋషులు రాసింది తప్పు కాదు, అక్కడ ఉంది, కానీ దాన్ని కనుక్కోవాలి కదా ఏ మూలలో ఉంటుంది. అది మహాపర్వతం, అది చాలా పర్వతాలు ఉంటాయి. అవి ఆ పర్వతానికి అంత చలిలో 0 డిగ్రీలలో పోయేవాడేవాడు, అలా జారి పడుతుంటారు, స్లిప్ అవుతుంటారు. ఎవరు పోతారు, ఎవరు కనుక్కుంటారు, ఎవరు దిగలుగుతారు. అది హనుమంతుడు అష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి ఆకాశంలో ఎగిరిపోయాడు, ఆడికి వెళ్ళాడు, తీసుకురాగలిగాడు. కనుక అది కనుక్కోలేరు. ఒకవేళ ఆ చెట్టు ఏంటంటే మానవుడు పోయినప్పుడు కూడా మాయం కావచ్చు. కొన్ని దేవతా పాములు ఉంటాయి, మనుషులను చూస్తే మాయం అయిపోతాయి. కొంతమంది దేవతలు ఉంటారు, మనుషులకు కనిపించరు. ఋషులు ఉంటారు, కొంతమంది సూక్ష్మ శరీరంలో ఉండి కనిపించరు. కొంతమంది మనుషులు వచ్చినా మాయం అయిపోతారు. ఇట్లా ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళకి అష్టసిద్ధులు ఉంటాయి. సామాన్యులకు కానీ దర్శనం వేయగలుగుతారా అంతా? మనం అమెరికా వీసా లేకుండా పోగలుగుతామా? ఆ అర్హత సంపాదించలేదే ఆ ఋషుల దర్శనం జరుగుతుందా? కానీ పూర్వపుణ్యం లేదే ఒక మంచి గురువుల సాంగత్యమే లభించదు. ఆ అజ్ఞానంలోని అనుసరించి కొట్టుకొని పోతుంటాం. మన జీవితం వేస్ట్ అయిందంటే అది పూర్వకర్మ. చాలామంది డబ్బు వృధా చేసుకుంటారు, ఆరోగ్యం పాడు చేసుకుంటారు. 5 పైసల పుణ్యం ఉండే గురువు దొరుకుతాడు, దాని నిద్రని ధ్యానం అని ప్రచారం చేయడం వల్ల దాన్ని అందులో నేర్చుకొని వీళ్ళు జీవితం అంతా వేస్ట్ చేసుకుంటుంటారు. కనుక అదే అట్లా పూర్వపుణ్యం ఎక్కువ లేకపోతే కూడా ఇట్లా కూడా నష్టమవుతుంది. మరి అది ఊరికే కాదు, అది ప్రారంభమే అనుకోవాలి. మళ్ళీ వాడి ప్రారంభం కరెక్ట్ అయ్యి దైవకృప కలిగినప్పుడు మళ్ళీ మంచి గురువులను వచ్చి, మంచి ఆత్మజ్ఞాని గురువులను వచ్చేసి కలిసి మళ్ళీ విద్య నేర్చుకోగలుగుతారు. కనుక
పూర్వం నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి, కానీ దానికి అర్హతను బట్టిన వాళ్ళకి అందేది. ఏది ఎవరికి అర్హత ఉంటేనే అదే అందుతుంది, అర్హత లేని వాళ్ళకి అందదు. నెక్స్ట్, పూర్వపుణ్యం లేని అటువంటివి గురువుల సాంగత్యం కానీ ఆ దేవతల సాంగత్యం కానీ అటువంటివి ఆ యొక్క మూలికలు కానీ మనకు దొరకవు, అవి దర్శనం కావు, అవి కనిపించవు. ఆ యొక్క ఋషులు కూడా మనకు కనిపించరు. అవన్నీ వాళ్ళు ఇవన్నీ ఉంటాయన్నమాట. 14 లోకాలే కాకుండా ఇంకెన్నో లోకాలు ఉంటాయి. అవన్నీ కనిపించవు మనకు. ఆ పుణ్యబలము పెరిగినప్పుడు ఆ తపస్సు ప్రభావం వల్లనే కనిపిస్తాయి. ఎలక్ట్రాన్ న్యూట్రానే చూడలేము మనం, మన చుట్టూ ఉన్నప్పటికీ మైక్రోస్కోప్ తోటి చూడగలుగుతాం. మరి ఆ దివ్యమైన మూలికల్ని మన కంటికి కనిపిస్తాయా? దివ్యమైన పాములు ఉంటాయి, దివ్యమైన నాగలోకాలు ఉంటాయి, కొన్ని మణి ఉండే పాములు ఉంటాయి, నాగమణి అని ఉంటుంది, డైమండ్ ఉంటుంది, కోట్ల విలువ డైమండ్ దాని పామును ఎత్తిన ఉంటుంది. అలాగే మృత సంజీవిని మూలిక, ఇవి కళ్ళకు కనిపించేటి కాదు, దేవతా పాములు కానీ మృత సంజీవిని మూలిక కానీ కళ్ళకు కనిపించవు. అలాగే మామూలుగా ఋషులకే కనిపించగలుగుతాయి అవి, అందరు కనుక్కోలేరు. ఆంజనేయుడు కనుక్కోలేకపోతాడు, అందుకని కొండనే ఎత్తుకొని వస్తాడు, టైం వేస్ట్ అవుతుందని. అట్లా కనుక ఆ విధంగా మరి అందరికీ కనిపించేటిగా ఋషులు ఉంటారు, దేవతలు ఉంటారు, అన్ని హిమాలయాల్లో సూక్ష్మ శరీరాల్లో ఉంటారు. కొంతమంది ఋషులే కనిపించరు, అందరికి కనిపించరు, మాయమైపోతారు. కొంతమంది సూక్ష్మ శరీరంలో ఉంటారు. దానికి అర్హత ఉన్నప్పుడే అవి మనం అవి సాధించుకోగలుగుతాం. అర్హత లేని వాళ్ళకు అదే అందవు. ఏదైనా ఉద్యోగానికి అర్హత కావాలి, విదేశాలు పోవాలంటే వీసా ఉండాలి, అదే అర్హత. అలాగే ఋషులని ఎలక్ట్రాన్ న్యూట్రాన్ చూడాలంటే మైక్రోస్కోప్ తోటే చూస్తాం. అలాగే ఇది కూడా ఆ ఋషులని దేవతలని మూలికలని దర్శించగలగాలంటే దానికి అర్హత సంపాదించుకోవాలి, దానికి పుణ్యబలం తపోబలం ఉండాలి. నెక్స్ట్, స్వామీజీ అష్టసిద్ధులతోటి కూడా కొంతమంది దర్శిస్తారు, కొంతమంది ఋషులు అవి పొందితే. నెక్స్ట్, నేను బాబాజీ భక్తుడిని. బాబాజీ భక్తుడే కానీ పేరుకు వాడుకుంటారు, బర్త్డేలు చేస్తారు. మేము బర్త్డేలు చేయము, క్రియాయోగం. ఎందుకు? ఆయన ఎప్పుడో పూర్వకాలంలో ఆయన బర్త్డే లేదు, ఆయన గురువు ఎవరు కూడా చెప్పలేదు. లాయర్ మాసే మాకు గురువు కనుక ఆయన చెప్తే నమ్ముతాం. ఆయన డైరెక్ట్ గురువు, బాబాజీకి డైరెక్ట్ శిష్యుడు కనుక వారు చెప్తే మేము నమ్ముతాం. అంతే తప్ప వీళ్ళు ఎవరో తమిళనాడు ఫేమస్ కోసం వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో పుస్తకం రాస్తే వాళ్ళు మీరు చదివి దీన్ని బర్త్డేలు చేస్తున్నారు, అది మేము ఆ శాస్త్రాన్ని నమ్మం. కనుక అవి బాబాజీని హృదయంలో పెట్టుకుంటాం మేము, పెదవులలో ఫోటోలలో కాదు పెట్టుకునేది, హృదయంలో మేము పెట్టుకునేది మా గురువు కనుక ఆయనకు బర్త్డేలు బర్త్డే ఉంటే కదా ఒకటి ఆయనకు చేయడానికి, దానికి చరిత్ర లేదు, ఆయనకి ఎవరు చరిత్ర రాయలేదు కదా. తప్పుడు చరిత్రను మేము ఎట్లా ఫాలో అవుతాం? ఆ బర్త్డేలు అవి మేము చేయము, ఎందుకంటే ఆయనను హృదయంలో పెట్టుకుంటాం అంతే. సరే చేస్తే చేసుకోక, ఆయనను అనుసరిస్తున్నారా? పోనీ బర్త్డేలు బాగానే చేస్తున్నారు, ఫోటోలు బాగానే పెడుతున్నారు, ఆయన చెప్పిన క్రియాయోగాన్ని మీరు ఒప్పుకొని ఆచరిస్తున్నారా? అప్పుడే మీకు లాభం. ఆయన బర్త్డేలు చేస్తేనే హ్యాపీగాడు, ఫోటోలు పెట్టుకుంటేనే హ్యాపీగాడు. ఎప్పుడైతే ఆయన వాక్య పరిపాలన చేసి ఆయన చెప్పిన క్రియాయోగాన్ని చేసి సాధన చేసి మనం ఆ లబ్ధి పొందితేనే ఆ ఋషులు ఇష్టపడతారు, ఋషి రుణం తీర్చుకున్నట్టు ఆ ఋషులు మనల్ని ఇష్టపడతారు. లేకపోతే ఆ ఫోటోలు పెట్టుకుంటున్నామంటే నీకు ఫండ్స్ కోసము, అందరినీ కన్ఫ్యూజ్ చేయడం కోసమో, ఆయన ఫాలోవర్స్ని కూడా కన్ఫ్యూజ్ చేయడం కోసమో, లేకపోతే అందరినీ నీ వైపు లాక్కోవడం కోసమో, అట్లా అది ఒక డబ్బుల ఫండ్స్ కోసం ఫోటోలు వేసుకుంటారు. ఫండ్స్ కోసము ఆ బర్త్డేలు చేయొచ్చు అంతే తప్ప మీరు అది కూడా ఒక రకమైన చీటింగ్, మోసమే అవుతుంది. నువ్వు ఆ సిద్ధాంతాలు ఇష్టపడి ఆయనను ఫాలో కానప్పుడు ఆ ఫోటోలు వేసుకుంటున్నావు అంటే జస్ట్ వ్యాపారం కోసము, పబ్లిసిటీ కోసము నువ్వు ఆ విధంగా చేస్తున్నావని కూడా తెలుసుకోవచ్చు. నిజమైన నువ్వు బాబాజీకి భక్తుడు అయితే క్రియాయోగాన్ని ఇష్టపడతావు, ఒప్పుకుంటావు, సాధన చేస్తావు, ఆయన సిద్ధాంతాలు తూచా తప్పకుండా పాటిస్తావు, ఆయన సిద్ధాంతాలు తుంగలో దొక్కుతావు, ఆయన సిద్ధాంతాలని ఖండిస్తావు. పైగా నేను బాబాజీ భక్తుని ఫోటోలు వేసుకుంటా, బర్త్డేలు చేస్తా అంటే ఫండ్స్ కోసం చేస్తావు ఆ పని. ఇదే చీటర్ అని అంటారు దీన్ని కూడా. నెక్స్ట్, స్వామీజీ ఋషులకు ఏదైనా సాధ్యమేనా? ఎందుకు నేను ఇట్లా అంటున్నానంటే నువ్వు ఆల్రెడీ చెప్పినావు నేను నిద్రపోయే ధ్యానం చేస్తాను, మరి అందుకనే దానికి నేను ఆన్సర్ చేస్తున్నా. అదే నేను క్రియాయోగిని అంటే నేను ఇట్లా అన్నాను మళ్ళీ, ఎందుకంటే తూచా తప్పకుండా క్రియాయోగి కొంతనన్నా క్రియాయోగం చేస్తాడు, క్రియాయోగాన్ని ఒప్పుకుంటాడు. బాబాజీని ఒప్పుకున్నప్పుడు క్రియాయోగాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒక యోగాత్మకత ఒప్పుకుంటే క్రియాయోగాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. గురువులను అందరినీ ఫోటోలు వేసుకుంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. అది కనుక ఏంటంటే ఆ ఫోటోలు వేసుకుంటున్నాము, దాన్ని కూడా ఒప్పుకుంటున్నాము, ఇది అన్నప్పుడు అది ఊరికే పబ్లిసిటీ కోసము, డబ్బుల కోసము అటువంటిది నాటకాలు ఆడుతుంటారు అంతే. నెక్స్ట్, ఋషులకు ఏదైనా సాధ్యమేనా? ఋషులకు ఏదైనా సాధ్యమే. సిద్ధులు ఉంటాయి కాబట్టి ఏదైనా సాధించగలుగుతారు. వాళ్ళు ఏదైనా అగ్నిలో ప్రవేశించగలుగుతారు, కరెంటు ఏం చేయలేదు, వాళ్ళు నీళ్ళలో ఉండగలుగుతారు. వేదవ్యాసుడు అన్నారు, నిండా వెన్న దీని కూడా నేను ఉపవాసం ఉన్నట్టయితే యమునా మాత దారి వదులంటే దారి వదిలినట్టు, ఇప్పుడే కడివేడి వెన్నం పెట్టినాము దారి ఇవ్వమంటాడు ఏంటిదినా అని గోపికలు అంటారు. పడవ వెళ్ళిపోయింది మమ్మల్ని అవతలికి దాటించండి మహాత్మా అంటారు. నాకు వెన్న పెట్టండి ఆకల్లో ఉన్నా అంటాడు. కడవలో వెన్న ఇస్తే నిండా తింటాడు. అమ్మ యమునా మాత నేను ఉపవాసం ఉన్నట్టయితే నాకు దారి వదులమ్మా అన్నాడు. ఆ దారి వదిలింది, 2 పాయలుగా జీలిపోయి యమునా నది. ఇంకా దాటి వెళ్ళండి మీరు, మళ్ళీ మీ అత్తలు కోపం అవుతారు కదా, పడవ వెళ్ళిపోయింది కదా, ఈ దారి గుంట వెళ్ళి వెన్నలు అమ్ముకొని మళ్ళీ సాయంత్రం పడవ వస్తుంది కదా, వచ్చేటప్పుడు ఎక్కిరండి అన్నాడు.
అంటే ఇదేంటిది, ఇప్పుడే వెన్న పెడితే తిన్నాడు, కడుపు నిండా కొండడు, వెన్న తిన్నాడు, ఇప్పుడు ఉపవాసం ఉంటే నన్ను వదిలిపెట్టండి, ఆ దారి వదలండి అంటాడేంటి అని వాళ్ళు ఆశ్చర్యానికి ముక్కు మీద వేలేసుకున్నారు గోపికలంతా. అంటే బ్రహ్మజ్ఞాని నాలో ఉండే ఆత్మ చైతన్యానికి నైవేద్యం పెడుతున్నా నేనేం తింటలేను అనే స్థితిలో ఉంటాడు. మనం ఆ స్థితిలో ఉంటామా? నేను తిన్నాను అనే భావనలో ఉంటాం. కనుక బ్రహ్మజ్ఞానులకు ఏదైనా సిద్ధమే, సాధ్యమే. వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప వాళ్ళు చేసినట్టు చేయొద్దు. కృష్ణుడు చేసినట్టు చేయొద్దు. 16,000 మంది మొదల ఫ్లూట్ ఊదుతుంటే ఆయన నరకాసురుణ్ణి సంహరించినప్పుడు నరకాసురుని సంరక్షణలో 16,000 మంది ఉన్నారు. అందరిని అందమైన స్త్రీలను ఎత్తుకొచ్చి అందులో పెట్టుకున్నాడు. ఆయన సంహరించినప్పుడు వాడు రాక్షసుడు అయినా మాకు భోజనం పెట్టేది, మళ్ళీ మా పరిస్థితి ఎట్లా? అతను సంహరించినవు, మరి మాకు మా భర్తలు మమ్మల్ని తోలుకోరు, మరి మా పరిస్థితి ఏంటిదంటే 16,000 గదులు నిర్మించి వాళ్ళకి భోజనం వసతి శ్రీకృష్ణుడు వాళ్ళకి సహాయం చేశాడు. దాంతో ఆయన ఏదో స్త్రీలోలుడు అని మీరు అజ్ఞానంతో చాలామంది కట్టుకథలు అల్లుతుంటారు. ఆయన దేవుడు ఎట్లా అయ్యిండు స్త్రీలోలుడైతే? ఊర్ధ్వ రేతస్ కూడా ఆయన. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఆనాడు ఈ యొక్క పాండవులకు వారసుడైన ఈ యొక్క అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఒక గర్భం దాల్చినప్పుడు ఆయన అశ్వత్థామ వేసిన ఆ యొక్క బాణం చేత ఆ గర్భం మీద వేస్తాడు. వేసినప్పుడు ఆ గర్భంలో శిశుడు చనిపోయి పుడతాడు. చనిపోయి పుట్టినప్పుడు ఎవరైనా అస్కలిత బ్రహ్మచారి ఎవరైనా ఉంటే ఆయన కాలి బొట్టనేలు నీళ్ళ తాగిస్తే బ్రతికిస్తాడు అని చెప్తారనమాట. ఋషులంతా చెప్తారు. ఆ ఋషులు చెప్పినప్పుడు చక్కగా వెళ్ళి హనుమంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నువ్వు అస్కలిత బ్రహ్మచారివి, కొంచెం నీ పాదం బొట్టనేలి ఉత్తర గర్భమునికి లో పుట్టిన ఆ యొక్క పసికందుకు ఆ పరీక్షిత్ అనమాట, ఆ పరీక్షిత్తుని ఇట్లా తగిలించు బ్రతుకుతాడు అంటే, అయ్యో నేను కూడా ఆ యొక్క సముద్రం విధంగా ఇట్లా పోతుంటప్పుడు అది చేపని చూసి నా మనసు కూడా కొంత చెలించింది, ఇంకా నేను అంత దానికి అర్హుని కానన్నట్టు. నారదుడు అలాగే అంటాడు. ఇంకెవరెవరో గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఇది అంటారు. అన్నప్పుడు ఒక కృష్ణ పరమాత్మ ఆయన దేవాది దేవుడైన కృష్ణుని పెట్టుకొని మీరు ఇది అంటారు అని వాళ్ళు అందరూ కూడా ఋషులంతా కూడా ఆమోదించినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ వచ్చి ఎడమకాలి బొట్టనేల చేత ఆ పరిస్థితి మహారాజుని ఇలా తగిలించినప్పుడు ఆ చనిపోయిన పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడు. అంటే చూడండి, కృష్ణుడు దీనివలన అస్కలిత బ్రహ్మచారి అని, ఎందుకంటే స్త్రీలోలుడు అని అపకీర్తి పొందిన కృష్ణునికి అస్కలిత బ్రహ్మచారి అని దీనివలన ఋషుల వలన వెల్లడైపోయింది. ఊర్ధ్వ రేతస్కుడు అందులో కూడా ఒకటి వజ్రోలి ముద్ర అనేది కూడా మనకు యోగ శాస్త్రంలో కూడా ఒకటి ఉంది కదా, ఆ భౌతికంగా చెప్పుకున్నా కానీ. కనుక ఆ విధంగా మరి రామకృష్ణ పరమహంసనే పెళ్లి చేసుకునే బ్రహ్మచర్యం పాటించిన మహనీయుడు మరి కృష్ణ పరమాత్మ ఏమన్నా తక్కువనా చెప్పండి? అట్లా మనం ఆ విధంగా శాస్త్రాలని అందుకనే గురువుల దగ్గర బ్రహ్మజ్ఞానుల దగ్గరనే వినాలి. సొంతంగా చదివితే బుర్రలు పాడవుతాయి. అందుకని కృష్ణుడు చెప్పినట్టు చేయి కానీ చేసినట్టు చేయకు, గురువులు చేసినట్టు చేయకు, చెప్పినట్టు చెయ్యి అనేది అంట. జ్ఞానులు దేనికైనా సిద్ధులే. కనుక ఆ విధంగా మనము ఈ విధంగా మీరు ఇప్పుడు చెప్పిన ప్రశ్న ఏంటిది? ఋషులకు ఏదైనా సాధ్యమే ఋషులకు. దీన్ని బట్టి చూస్తే బ్రహ్మజ్ఞానులకు ఋషులకు ఏదైనా సాధ్యమే. నెక్స్ట్, స్వామీజీ విగ్రహ ఆరాధన వ్యతిరేకిని, కానీ క్రియలో కేచరి రాక ఆగినాను. కేచరితో సంబంధం లేదు. క్రియలో నాలుకని మడత పెట్టుకున్న అర్ధ కేచరి ఉంటుంది, శరీరంలో ఉష్ణం పెరగదు ప్రాణాయామం చేస్తుంటే. కేచరి వచ్చి ప్రాణాయామం చేయకుండా లాభం ఉండదు. అలాగే ప్రాణాయామ బాగా చేసే వాళ్ళకి కేచర్ రాకున్నా కానీ సాధన మంచిగా కుదురుతుంది. అర్ధ కేచర్లు అయినా నాలుక పోల్డ్ పెట్టుకొని చక్కగా చేస్తే ఊష్ణం పెరగదు, చక్కగా సాధన కుదురుతుంది. విగ్రహారాధన రామకృష్ణ పరమహంస అంతటి గొప్ప వాళ్ళే చేశారు, గుర్తుపెట్టుకోండి. ప్రాథమికలో స్థితిలో జీవితాంతం విగ్రహారాధన చేయమని మేము చెప్పం. గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఇప్పుడు శంకర పరంపరలో ఉన్నారు, పీఠాధిపతులు. వాళ్ళకు రోజు ఇంతసేపు విగ్రహములని వాళ్ళు పూజించకపోతే ఎవరు పూజించరు. విగ్రహారాధన స్టార్టింగ్లో కొన్ని నిమిషాలు చేసేది ఉంటుంది, కొద్దిసేపు కొన్ని కర్మకాండాలు ఉంటాయి, అవి చేసి తర్వాత అనుష్ఠానం అంటారు. అవి సాధన, జప, తప, సాధన, ఇవన్నీ విచారణ, మళ్ళీ ఉపన్యాసాలు, ఉపదేశాలు, ఇవన్నీ ఒక పీఠాధిపతికి ఒక సీరియల్గా పద్ధతులు ఉంటాయి. రామకృష్ణ పరమహంస 12 సంవత్సరాల లోపే విగ్రహారాధన బాగా చేశాడు. కాళీ విగ్రహంతో కూడా మాట్లాడేవారు, అమ్మవారికి నైవేద్యాలు తినిపించేవారు. ఈయన తోతాపురి సాంగత్యంతో తపస్సు చేసి ఆత్మానుభూతి పొంది నిర్వికల్ప సమాధి అందుకున్న తర్వాత ఈయన పూజలు చక్కగా నిర్వహించలేకపోయిండు. శరీరంలో సమాధి స్థితిలో ఉండగలుగుతున్నాడు. అప్పుడు అస్తవ్యస్తంగా పూజలు చేస్తే శాస్త్రీయంగా చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. కనుక అప్పుడు వేరే పూజారిని పెట్టి పూజలు చేయించడానికి ఈయనని మీరు ఎప్పుడు సాధనలో గడపండి, మీకు మీ శిష్యులకు వసతులు ఏర్పాటు చేస్తామని ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం వలన, రాణి రాస్మణి గారు ఆ యొక్క దేవస్థానం వాళ్ళు చెప్పడం వలన వారికి సపరేట్ వసతులు ఏర్పాటు చేసి వాళ్ళని ఆ విధంగా సాధనా సత్సంగంలో ఉండడానికి అవకాశం కలిగించారు. కనుక ప్రాథమికలో ప్రతి మహానులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా చేశారు, జీవితాంతం చేయలే. కనుక స్టార్టింగ్లో పూజలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, భజన్స్ ఉంటాయి, భగవంతుని కోసం నానా రకాలు చేస్తారు. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అవసరం ఉండదు.
కానీ స్టార్టింగ్లో మనం ఇప్పుడు మీరు ఇవన్నీ ఇవన్నీ లేదా అని అనుకుంటా ప్రతి ఒక్కరు ఏదో ఒక చిహ్నాలు పెట్టుకుంటారు. మరి ఆ చిహ్నాలు దేనికి? మరి మామూలు గదిలో ధ్యానం కుదరదా? సపరేటు ఆ యొక్క శ్మశానాలు ఎందుకు కట్టుకోవాలి? మమ్మీలు పెట్టుకునే శ్మశానాలు త్రికోణాకారంలో ఎందుకు కట్టుకోవాలి? ఏది వద్దొద్దు అనుకుంటేనే మీ గురువులకు సమాధులు ఎందుకు కట్టాలి? మీరు విగ్రహారాధన ఖండించుకుంటేనే గురువులకు సమాధి కట్టమన్నారా మీ గురువులు? 100 కోట్లు ఖర్చు పెట్టేసి సమాధి మందిరాలు ఎందుకు? ఫోటోలు అంతగానము కటౌట్లు పెట్టమని అన్నారా? గురువే లేరు అన్నోళ్ళకు మరి ఫౌండర్ది అంతగానము ఫోటోలు ఎందుకు? బోర్డింగులు ఫోటోలు ఏడ చూసినా అంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు హంగామా? ఆయన మరి అట్లా మీరు విగ్రహారాధన వద్దనుకుంటేనే, గురువే లేడనుకుంటేనే గురువుని ఆడ పెట్టుకొని గురువుకు తెగ పూజలు చేస్తున్నారే, తెగ ఫోటోలు పెట్టేస్తున్నారే. మనసులో కదా పెట్టుకునేది. మీరు విగ్రహారాధన ఒప్పుకునే వాళ్ళు అసలు ఫోటోలే పెట్టవద్దు, అసలు ఆ శిల్పకళలే పెట్టుకోవద్దు. శివుడి విగ్రహం కూడా ఆడ ముందర పెట్టుకోవద్దు. ఇంకా ఏదైనా శిల్పకళలు కూడా వాడొద్దు విగ్రహారాధన వద్దన్న వాళ్ళని. మరి మిస్లీడింగ్ అవుతుంది. అంటే మనసొటి మాట ఒకటి చేత ఇంకొకటి వేసే గుణం కదా ఇది. కనుక ఇప్పుడు కబీర్ దాస్ ఉన్నాడు, ఆయన నిరాకార భక్తి ఎక్కువ చేసేవాడు. వాళ్ళ గురువు అదే మరి మన రామానందం మహారాజు, రామానంద స్వాముల వారు. ఆయన ఇటు కర్మకాండలు, రామాయణ పారాయణము, ఇటు పూజలు చేసేవాడు, ఇటు ధ్యానం కూడా చేసేవాడు. కనుక ఈ విధంగా నిరాకార భక్తి, సాకార భక్తి ఉంటారు. స్టార్టింగ్లో సాకార భక్తి చేసి తర్వాత నిరాకార భక్తిలోకి వెళ్ళిపోతారు. నిరాకార భక్తి కఠినము, సాకార భక్తి ఈజీ. కనుక సాకారం నుంచి నిరాకారంలోకి వెళ్ళొచ్చు అనేది ఈ విధంగా భగవద్గీతలో కానీ ఉత్తర గీతలో కానీ కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఉపనిషత్తులో ఋషులు కూడా చెప్పారు. సాకార భక్తిలో స్టార్టింగ్ చివరి వరకు ఉండమని ఏ ఋషి చెప్పాడు. స్టార్టింగ్లో చేస్తే చేసుకోండి, తర్వాత ఇవి ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలనేది. ఒకవేళ నీకు ధ్యానము చక్కగా కుదిరిందనుకో అది చేసుకో, అంతేగాని దీన్ని ఖండించడానికి నీవెవరు? నీ పిరమిడ్లలో శాస్త్రీయత ఉందా? ఆ శ్మశానాలు ఎందుకు లక్షల కోట్లు పెట్టి వేల కోట్లు పెట్టి ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అవి మీ గురువులకు సమాధులు అవసరమా? మరి ఆయన విగ్రహారాధన కట్టించినప్పుడు అది ఒక విగ్రహారాధన కిందకే వస్తుంది సమాధులు కట్టడం. సమాధులకు మీరు వ్యతిరేకమైనప్పుడు మరి ఆ విధంగా నిర్మాణాలు, ప్రత్యేక నిర్మాణాలు ఎందుకు కడుతున్నారు? మరి వీళ్ళు గుడి కట్టుకుంటే వీళ్ళేమన్నా డబ్బులు వేస్ట్ చేసినట్టు, మీరేమో ధ్యాన కేంద్రాలు కట్టుకుంటే దానికి డబ్బులు ఆదా చేసినట్ట? మరి ఇంతకంటే అజ్ఞానం ఎక్కడన్నా ఉందా? ఒకరికి చెప్పే ముందు మనం ఆదర్శంగా ఉండాలి. కనుక ఆ విధంగా స్టార్టింగ్లో ఎవరైనా విగ్రహారాధన చేసి కూడా ఋషులు అతీత నిరాకార భక్తిలోకి వెళ్ళిపోయారు. ఎవరో కారణజన్ములు కొంతమంది స్టార్టింగ్ నుంచి నిరాకార భక్తి చేస్తారు. ఇది ఖండిస్తా, అది ఖండిస్తా అనే హక్కు మీకు లేదు. అది మీరు ఆచరణాత్మకంగా జీవించినప్పుడు ఉండాలి. అది ఇష్టం ఉన్న వాళ్ళు అది చేస్తారు. నువ్వు ఇది కట్టొద్దంటే ఇప్పుడు కట్టవా? శ్మశానాలు కట్టకుండా ఉంటావా? చెప్పు. సమాధులు వద్దంటే ఊరుకుంటావా? గురువుల ఫోటోలు పెట్టొద్దంటే ఊరుకుంటావా? మరి అవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు? అది విగ్రహారాధనలో ఒక భాగమే వస్తుంది, గుర్తుపెట్టుకో. కనుక ఆ విధంగా అది వాళ్ళ ఇష్టము. స్టార్టింగ్లో వాళ్ళ మనసు నిలకడం కోసం వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళని వద్దనడానికి మీరెవరు? అర్థమైంది కదా. కనుక ఇప్పుడు మీరు ఎవరైనా ఒప్పుకుంటాడా? ఒక్క ఋషి ఒప్పుకుంటాడా చెప్పండి? ఆ శ్మశానాలు కట్టుకోండి అని, వంగి నిద్రపోయి ధ్యానం చేయండి అని, వెస్ట్రన్ బుక్కులు చదవండి. ఒక ఋషి ఒప్పుకున్నాడా? పూర్వకాలంలో ఒక శాస్త్రీయత ఉందా? ఉపనిషత్తులు ఏమైనా ఉందా? వివేకానంద స్వామి, శంకరాచార్య, దయానంద సరస్వతి, మలయాళ స్వామి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇవన్నీ ఒప్పుకున్నారా? ఏదన్నా చెప్పారా? మీరు వంగి నిద్రపోతి సమాధి అని చెప్పమన్నారా? కనుక ఈ విధంగా తెలుసుకోండి, బుర్ర పెట్టి. భగవంతుడు బుర్ర ఇచ్చాడు కాబట్టి దీన్ని బట్టి తెలుసుకొని ముందుకెళ్ళండి. నెక్స్ట్ స్వామీజీ, యేసు ప్రభు గూర్చి చెప్పండి. ఒక యోగి ఆత్మకథలో చదివాను. ఇప్పుడు వివేకానంద స్వామి వెళ్ళారు. అక్కడ ఆనాడు వాళ్ళు విశ్వ మహాసభలు జరిపారు. ఆ విశ్వ మహాసభల్లో వాళ్ళు క్రిస్టియన్ వాడు గొప్పవాడు, ఫారినర్స్ గొప్పవాళ్ళు, వైట్ పీపుల్ గ్రేట్ అని చెప్పుకోనికే, సొంత డప్పు కొట్టుకోనికే ఆ విశ్వ మహాసభలు ఏర్పాటు చేశారు. అప్పుడు వివేకానంద స్వామి పోయాడు. డైరెక్ట్ మన హైందవ ధర్మం గురించో సనాతన ధర్మం గురించో చెప్తే కుదరదు. వాళ్ళని పొగిడినట్టే పొగిడి ఇది వాళ్ళ సొంత డప్పు కొట్టుకోనికేనేమో వాళ్ళు ఆ సభలు ఏర్పాటు చేసుకుంటే, ఈ హైందవ ధర్మము సనాతన ధర్మము ఎంత గొప్పదో దీని గురించి ఈయన వాళ్ళది చెప్పినట్టే చెప్పి ఇది గొప్పగా చెప్పాడు. ఆనాడు పరమహంస యోగానంద గారు కూడా ఉన్న సత్యం చెప్పారు వాళ్ళంతే. కానీ తర్వాత పరమహంస యోగానంద గారు కూడా ఆయన ఎట్లా మరి లక్షల మందికి శిక్షణ ఇచ్చి ఆ 30 సంవత్సరాలు అక్కడే ఉండి ఇంత క్రియాయోగాన్ని వ్యాప్తి చేసి ప్రపంచం వ్యాప్తి ఎట్లా చేయగలిగాడంటే, క్రియాయోగం శాస్త్రీయమైంది కానీ అది తెలివిగా చెప్పాలి. అక్కడ ఎట్లా అంటే అక్కడ పోయి ఆయన సైన్స్ మీరు నమ్ముకున్నారు, సైన్స్ని క్రాస్ చేస్తుంది యోగము అని, ఫైనల్ ఆధ్యాత్మికమే గొప్పది, సైన్స్ అనేది ప్రాథమిక స్థితిలో సుఖ సౌకర్యాలు కలిగిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు సైన్సు, ఆరోగ్యాన్ని ఇవ్వదు సైన్సు, శాంతిని ఇవ్వదు సైన్సు, మోక్షాన్ని ఇవ్వదు సైన్సు, యోగం ఇస్తుంది. కనుక సైన్స్ని వాడుకోండి, బట్ ఆధ్యాత్మికము చేస్తేనే
సంపూర్ణమవుతుంది జీవితము. మీ దగ్గర సైన్స్ ఉంది, మా దగ్గర ఆధ్యాత్మికం ఉంది, పరస్పరం లాభం పొందుదాం ఒకరికొకరు చెప్పుకొని. అంతేకాని మేమే గొప్ప అంటే డెవలప్లోకి రాలేము అని సనాతన ధర్మాన్ని గొప్పగా ఇది చేసేసి వాళ్ళు, అయితే మీ దగ్గర జీసస్ క్రైస్ట్ ఉన్నాడంటే ఆయన ఒక గురువు, మా దగ్గర శంకరాచార్యులు ఇట్లా సప్త ఋషులు గొప్ప గొప్ప ఋషులు వేల సంఖ్యలో ఉన్నారు మా దగ్గర, మీ దగ్గర ఒక ఆయన వారిని గురువు, మహమ్మద్ ప్రవక్త ఒక గురువు, జీసస్ క్రైస్ట్ ఒక గురువు. అంతేకాని మీరు ఆయన్నే దేవుడు అనుకుంటున్నారు అజ్ఞానం చేత. కనుక ఆయన అలా 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 చెప్పాడే కానీ ఇది బైబిల్ గొప్పది, అది యోగ శాస్త్రాలు తక్కువ, ఉపనిషత్తులు తక్కువ అని ఎక్కడ చెప్పలే ఆయన. వాళ్ళ దేశం పోయి వాళ్ళని ఖండిస్తే కుదరదు కదా అక్కడ. కానీ తెలివిగా ఆయన డీలింగ్ చేస్తూ చెప్పారు. కానీ తర్వాత అందులో కొన్ని చేర్చొచ్చు. ఆయన దేహం వదిలి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయింది కదండి. మరి ఇంత ఇంచుమించు ఆయన చాలా సంవత్సరాలు అయింది ఆయన మహాసమాధి చెంది. మరి ఆ మహాసమాధి చెంది చాలా కాలం అయింది కనుక ఆ లోపల మన ఒకయోగి ఆత్మకథ ఇప్పటికే కొన్ని వందల ప్రింట్లు జరిగింది. వాళ్ళు అజ్ఞానంలో ఇప్పుడు వాళ్ళు ఫౌండర్స్, ఇప్పుడు దానికి అధ్యక్షులు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సొసైటీకి ఫారినర్స్ వాళ్ళు ఏమన్నా అందులో కొన్ని చేర్చుకుంటే సొంత డబ్బు ఏమన్నా చేర్చారేమో. కానీ యోగ శాస్త్రమే గొప్పది, ఋషులు గొప్పది, ఉపనిషత్తులే గొప్పదని ఆ ఒకయోగి ఆత్మకథ చెప్తుంది. ఋషుల మహిమ చెప్తుంది, యోగం మహిమ చెప్తుంది, భగవంతుడు ఒక్కడే అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఒక్కొక్కరు ఒక పేరు పెట్టుకున్నారు భగవంతుడి కోసం, కానీ భగవంతుడు అంతా ఒక్కడే కదా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తికించనా. ఒక్కటే అద్వితీయమైన పరబ్రహ్మం ఉన్నది, కించిత్తు కూడా ఇంకా వేరు లేదు. చీమ నుంచి బ్రహ్మ పర్యంతం ఒకటే పరబ్రహ్మ స్వరూపము, కించిత్తు కూడా వేరు కాదు, కొద్దిగా కూడా వేరు కాదు. కనుక ఆ విధంగా మనము అదే అభేద దృష్టి జ్ఞానము, భేద బుద్ధి అజ్ఞానము. కనుక ఈ విధంగా మనము ఆ భేద బుద్ధిని వదిలి అభేద దృష్టిలో ఉండాలి, అదే జ్ఞానము. కనుక వాళ్ళు ఆ దేశాల్లో బాగా వ్యాప్తి చేశారు. ఇందులో గొప్పతనం ఉంది, ఇందులో సైంటిఫిక్ ఉంది. యోగాన్ని 141 దేశాలు ఒప్పుకున్నాయి, క్రిస్టియన్ దేశాలు కూడా ఒప్పుకున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ యోగాన్ని ఎక్కువ బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి కూడా ఆ దేశాల్లో ఎక్కువ వ్యాప్తి ఉంది. బ్యాబాజీ అంటే తెలుసు, ఒక యోగి ఆత్మకథ పరంపర తెలుసు. అక్కడ యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు 100 లాంగ్వేజ్లోకి రిలీజ్ అయింది బుక్ ఒక యోగి ఆత్మకథ. అలా కనుక ఈ విధంగా మరి వాళ్ళు ఎక్కువ దీన్ని అనుసరిస్తున్నారు. అందులో ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏమైనా కొన్ని చేర్చుంచవచ్చు. కానీ పరమహంస యోగానంద గారు అంతా ఒకటే అని చెప్పిన మహానుభావుడు ఆయన అంతా ఒకటే అని చెప్పారు. ఆ దేశాల్లో కూడా మన హైందవ ధర్మం గొప్పతనాన్ని, మన యోగుల సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేశాడు. సనాతన ఋషి పరంపరని డెవలప్ చేసి యోగ మార్గాన్ని డెవలప్ చేసేసి యోగ మార్గము ఫ్లైట్ మార్గము మోక్షం పొందటంలో అని ఆరోగ్యం శాంతి మోక్షం పొందాలంటే ఈ కాలం వాళ్ళకు కూడా సనాతనమైన ధర్మం ప్రకారం ఆ సనాతన ధర్మంలో ఋషులు చెప్పిన మార్గంలో వెళ్తే తొందరగా తరిస్తామని ఆయన ప్రపంచమంతా వ్యాప్తి చేయగలిగారు. అలాగే మరి ఏసీ భక్తి ప్రభుపాదుల వారు చక్కగా వెళ్ళి ఇస్కాన్ ధర్మంలో అందరికీ వైష్ణవ సాంప్రదాయంలో సదాచారంలో డ్రగ్స్కు బానిసాయి, వైన్కు బానిసాయి, రకరకాలుగా చెడిపోతున్న ఆ ఫారిన్ యూత్ని కూడా తీసుకొచ్చేసి దోతులు కట్టుకొని, గుండు కొట్టుకొని, పిలక పెట్టుకొని, తిలకాలు అద్దుకొని మంచి పవిత్రమైన సదాచారము, వైష్ణవ సాంప్రదాయము, మంచి ప్రసాదాలు, నేతితోటి భోజనం వండుకొని, శుద్ధమైన శాకాహారం వండుకొని ఎలా తినాలి, ఇవన్నీ ఆహారం, వ్యవహారము, శీలము పవిత్రత, మాట పవిత్రత, సత్యము, శాంతము, ప్రేమ, అహింస, సమానత్వం నేర్పి మరి ఎంత చక్కగా వాళ్ళని సోదరభావం కలిగేటట్టు ఆయన కూడా ఎంత మహానుభావుడు కూడా ఎంత వ్యాప్తి చేశారు. ఇక్కడ కూడా 40,000 కుటుంబాలు ఫారినర్సు మాయాపూర్లో, వెస్ట్ బెంగాల్లో మరి ఎంతమంది వాళ్ళు ఆ ఆధ్యాత్మికం వైపు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని వేదాంతం ఎంత చక్కగా చదివిస్తున్నారు. ఎంతోమంది ఫారిన్ యూత్ కూడా వేదాంతం యోగ శాస్త్రాల్లో PhDలు చేస్తున్నారు. ఈ యొక్క శంకరాచార్య పరంపరలో ఎంతోమంది సన్యాసించి గుహల్లో తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఇది సత్యము ధర్మం ఉంది కనుక ఇందులో సైంటిఫిక్ ఉంది కాబట్టి ఈ సనాతన ధర్మము దినదినము అభివృద్ధి జరుగుతుంది, అన్ని దేశాలకు ప్రాకుతుంది, అన్ని దేశాల్లో వాళ్ళు దీన్ని ఒప్పుకొని అనుసరిస్తున్నారు. కనుక మన సనాతనమైన ఋషుల కంటే గొప్పవాళ్ళు లేరు. మన సనాతనమైన ఋషులనే మనం అనుసరించాలి. ఇతరులను మనం అనుసరించవలసిన ఇతర మత గ్రంథాలని ఇతరులని మనం అనుసరించవలసిన అవసరం లేదు. ఇందుకంటే శాస్త్రీయత ఎక్కువ ఉంటే దాన్ని మనం అనుసరించాలి. మన ఋషులంత శాస్త్రీయత గ్రంథాలు ఉపనిషత్తుల కంటే మించిన శాస్త్రీయత ఎందులో లేదు కనుక మనం ఉపనిషత్తులని మన ఋషులను అనుసరిస్తే చాలా గొప్పది. ఇట్లా మనం శాస్త్రాన్ని బ్రహ్మజ్ఞానుల దగ్గరనే అధ్యయనం చేయాలి, దీక్షలు అక్కడే ఋషుల దగ్గరే తీసుకోవాలి, సనాతన ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడే మనము మోక్షం పొందుతాము. అజ్ఞాన శాస్త్రాలు వెస్టర్న్ బుక్స్ని మనం ఫాలో కాకూడదు. నిద్రపోయి చేసే ధ్యానాలని మనం వద్దు. ధ్యానంలో చెక్క కుదరాలంటే యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి. అలాగే మనము చక్కగా ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, విచారణ ఉండాలి, ధ్యానం ఉండాలి, ఆసన ముద్ర ప్రాణాయామాలు ఇవన్నీ ఉండాలి. అప్పుడే ధ్యానం చెక్క కుదురుతుంది. ఆ ధ్యానంతో ఎన్లైటైన్మెంట్ నిర్వికల్ప సమాధి పొంది చక్కగా మనం తరిస్తాము. కుండల్ని యాక్టివేట్, నాడి మండల శుద్ధి అవుతుంది, కుండల్ని యాక్టివేట్ అవుతుంది. అలాగే చక్రాలు శుద్ధి అవుతాయి.
మనకు ఎన్లైటైన్మెంట్ పొందుతాము, నిర్వికల్ప సమాధిని అందుకుంటాము. మనం తప్పక ఆరోగ్యము శాంతి ముక్తి పొందుతాము. కనుక ప్రతి 2వ ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, సంప్రదించి వచ్చి క్లాసులు చేయొచ్చు. అన్ని ఉచిత సేవలు ఉంటాయి. ప్రతి ఒక్కరు తరించాలనే విశాల భావంతో శాస్త్ర విచారణ చేసి అదే విశ్లేషణ చేసి చెప్పడమే తప్ప ఇందులో ఇంకా మరొక భావన లేదు, ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రతి ఒక్కరు తరించాలనేదే ఋషుల గొప్పతనం, శాస్త్రాల గొప్పతనం, మన సనాతన ధర్మం గొప్పతనం బోధించడమే జరుగుతుంది. ఇందులో ఇది విమర్శ కాదు. దీన్ని చక్కగా మీరు సూక్ష్మ దృష్టితోటి చక్కగా అర్థం చేసుకొని దీన్ని సనాతన ధర్మాన్ని ఆచరిస్తారు, క్రియాయోగాన్ని ఆచరించి అందరూ తరిస్తారని. ఇంట్లో ఏదో వ్యాపారం కోసం పెట్టుకోలేదు, లేకపోతే డబ్బుల కోసం పెట్టుకోలేదు, అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో హిమాలయాల్లో మా గురువులు ఆజ్ఞ చేస్తే సమాజంలోకి వచ్చినాము. కనుక దీన్ని అనుసరించి అందరూ తరించండి. అన్ని సేవలు ఉచితం ఉంటాయి. కనుక ప్రతి 2వ ఆదివారం క్రియాయోగ ధ్యాన తరగతులు చేయండి. ఇంటి దగ్గర 2 పూటలు సాధన చేసి మీ ఇల్లునే ఆశ్రమంగా మార్చుకోండి, ఇల్లునే హిమాలయాలుగా మార్చుకోండి. 2 పూటలు సాధన చేసి ఆరోగ్యము శాంతి మోక్షము పొందండి. ఇది ఫ్లైట్ వే, సైంటిఫిక్ వే మార్గము, అలాగే అందరూ తరించు మార్గం. ప్రతి ఒక్కరు అన్ని వయసుల వాళ్ళు చేసే ఈజీ పద్ధతి. సైంటిఫిక్ ఉంటుంది, ఫ్లైట్ వే మోక్షం పొందడంలో చాలా ఈజీ పద్ధతి. అందరూ క్రియాయోగ ధ్యానం చేయండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం